అయితే. అచ్చా. సో పెద్దనాన్న గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. టీడీపీలో మధ్యలో వెళ్ళారనుకుంటా. కానీ ఆయనకి ఇంకా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? తర్వాత మీరు ఎలా సర్పంచ్ అయ్యారు? పార్టీ చేంజ్ అయ్యారు కదా. సో మీకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో మీరు మిడిల్ ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ, కొంచెం తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత చేంజ్ అయ్యారు. అది మీకు ఎంత కరెక్ట్ అంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక గ్రేట్ లీడర్తో వచ్చాము. తను మరెవరో కాదు, ది పీనా నాయక్ గారు. నమస్తే అన్న. నమస్తే. అన్న, నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానన్న మీ గురించి తెలుసుకుందామండి. ఒక స్కూల్ లీడర్ నుంచి ఒక పొలిటికల్ లీడర్గా ఎలా ఎదిగారో అది తెలుసుకుందామని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము. గుండమ్మ టీవీ తరపున మీకు మా కృతజ్ఞతలు. సో మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? ఒక బాల్యం నుంచి ఒక పొలిటికల్ లీడర్గా ఎలా అయ్యారో మీ మాటలో విందామని అనుకుంటున్నాం. ఒకసారి చెప్తారన్న, షేర్ చేస్తారు. యాక్చువల్ ఫస్ట్ మనం అంటే ఎడ్యుకేషన్ లెవెల్ను మనం చిన్నప్పటి నుండి అయినా అంటే ఒకటి ఏంటంటే ఇంటి కాడ ఉంటే అంటే మన పెద్ద అయిన వాళ్ళు కానీ మా ఇంటి వాళ్ళు కానీ ఒక మనకు ఒక లెవెల్గా అంటే లెవెల్ అంటే ఒక పంచాయతీ లెవెల్లో కానీ దేని లెవెల్లో కానీ వాళ్ళు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని చూసుకుంటూ మనం పెరిగినాం అనమాట. ఓకే ఓకే. తర్వాత మనం స్కూల్లో కాలేజీ ఒక లీడర్షిప్ లాగా అంటే మనం ఇప్పుడు కాలేజీలో నేను స్కూల్ నుండే లీడర్గా ఉండేవాళ్ళు. స్కూల్ నుండే లీడర్షిప్ నేను ఓకే. గేమ్స్ పరంగా కానీ ఓకే, ప్రతి గేమ్ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ ఏదైనా ఓకే, గేమ్స్ పరంగా కాలేజీలో లీడర్గా చేసేవాడిని. తర్వాత నేను మన కాలేజీకి పోయినప్పుడు ఓకే, నేను ఫస్ట్ ఇయర్ ఓకే, యాక్చువల్ అంటే అప్పుడు ఏబీవీపీ అంటే నేను అప్పుడు ఏబీవీపీ దాంట్లో యాక్టివ్ తిరుగుతుంటే ఓకే. కాలేజీ లెవెల్లో నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే ఓకే. యాక్చువల్ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు ఏబీవీపీ ప్రెసిడెంట్ చేయాలి. ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే సీనియర్స్. ఓకే. అంటే నేను నా లీడర్షిప్ చూసి అంటే మామూలుకి వెళ్ళి వాళ్ళు ఏబీవీపీ జిల్లా అప్పుడు మనకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏబీవీపీ వాళ్ళు వచ్చిండ్రు అంటే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి ఎలక్షన్లు ఎన్నుకోవాలి. ఏబీవీపీ ప్రెసిడెంట్ కాలేజ్ లెవెల్లో ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలన్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ వాళ్ళకి చేసి ఉంటుంది యాక్చువల్ అయితే. కానీ మన యాక్టివిటీస్ చూసి అంటే మనం చేసే పనులను చూసి ఏం చేసిరంటే అంటే కాలేజీలో ఉన్న అందరూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు కొంతమంది ఏం చేసిరంటే పీనా నాయక్ని ఏబీపీ ప్రెసిడెంట్ చేయాలి ఫస్ట్ ఇయర్లోనే. యాక్చువల్ రూల్ ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి చేయాలి సీనియర్ వాళ్ళు. కానీ మనం చేసే యాక్టివిటీని బట్టి పీనా నాయక్ని ఏబీపీ అంటే మేమంతా ఒక రూమ్లో కూర్చున్నాము అందరు కలిసి. అంటే అప్పుడు ఉమ్మడి కాలేజీ బైపీసీ ఎంపీసీ సిఈసి హెచ్ఈసి అనమాట. ఉమ్మడి అనమాట. అంటే నేను సిఈసి అనమాట. అప్పుడు అందరుండి పీనా నాయక్ని ఏబీపీ ప్రెసిడెంట్ చేయాలి, పీనా నాయక్ని ఏబీపీ ప్రెసిడెంట్ చేయాలి అని అందరూ. అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పరిచయం ఏంది పీనా నాయక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అంటే సెకండ్ ఇయర్ వాళ్ళని చేయాలి కదా అని వాళ్ళనమాట. మీరు ఒక ట్రెండ్ సెట్ చేసేసారు ఆ టైంలో. ఇంతవరకు సెకండ్ ఇయర్ వాళ్ళని చేసేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. అంటే మనం ఎవరికైనా ఒకటి అన్యాయం జరిగితే అప్పుడైనా మనం కొద్దిగా అగ్రెసివ్గా ఉంటుంటాం అనమాట.
అసలు అన్యాయం జరుగుతుందంటే మనం వినకుంటుంటే అప్పుడు అట్లా కోపం ఎక్కువ అనమాట. ఎవరు కాలేజ్ లెవెల్లో కానీ ఏది లెవెల్లో కానీ స్కూల్ లెవెల్లో కూడా. అయితే ఇక్కడక్కడ చేసి నన్ను వాళ్ళు ప్రెసిడెంట్ ఎవరు కావాలంటే అందరు ఫస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ పీనా నాయక్ కావాలని వాళ్ళు కొంతమంది సెకండ్ ఇయర్ వాళ్ళు అబ్జెక్షన్ చేసిండ్రు అనమాట. ఏంది ఆయన నెక్స్ట్ ఇయర్ కావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఆయనకు జూనియర్ ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ ఆయనకు అని చెప్తే అయినా అంతా విన్నాకైనా నన్ను ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు. వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసిన తర్వాత నన్ను ఏబీవీపీ ప్రెసిడెంట్గా కాలేజీలో ఎన్నుకున్నారు అనమాట. తర్వాత కాలేజీలో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అడ్మిషన్స్ కానీ కాలేజీలో అంటే లెక్చరర్స్ సార్లు కానీ తర్వాత పిల్లలు ఎక్కడన్నా ఏదన్నా స్కూల్లో ఇబ్బంది అయితే మనం యాక్టివ్గా పాల్గొనేటోళ్ళం అప్పుడు. మీకు కాలేజ్ నుంచే లీడర్ స్కిల్స్ ఉన్నాయి. కాలేజీకి వెళ్ళే అంటే మనం 10th వెళ్ళే మనకు అప్పుడు అయినా మనం కొద్దిగా యాక్టివ్గా పాల్గొంటుండే అనమాట. అంటే ఇప్పుడు మీ పెద్దనాన్న గారు కూడా సర్పంచ్గా పనిచేస్తారు చాలా రోజులు. అవునవును, కాంగ్రెస్ పార్టీ తరఫున. 2 టర్మ్. సో అది ఏమైనా ఇంపాక్ట్ పడిందా మీ దగ్గర? ఎందుకంటే ఒకప్పుడు మనం కుటుంబంలో అందరం కలిసి ఉండేవాళ్ళం. సో అదేమన్నా ఇంపాక్ట్ పడిందా మీ దగ్గర? నేను కూడా సర్పంచ్గా ఉండాలి, పాలిటిక్స్ లో రావాలని చెప్పి. సర్పంచ్ కావాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేకుండే. నాకు అసలు అంటే ఇప్పుడు పెద్ద మనిషి పెద్ద ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు ఉన్నప్పుడు మనం అంటే యాక్టివ్ తిరిగేటోళ్ళం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తాండలో నీళ్ళు చూసుకునేది కానీ కరెంటు బల్బులు వేసేది కానీ. మీరు సర్పంచ్ రాకముందే ఇలాంటి పనులు చేసేవాళ్ళు? అంటే నిజంగా చెప్తున్నా, నేను సేవ చేసిన. అంటే నేను మాతో పాటు విక్రమ్, రాముడు, బాలరామ్ వీళ్ళందరూ మాతో ఒక బ్యాచ్ ఉండే అనమాట. అంటే మాది 10th క్లాస్ ఒక బ్యాచ్, సోమ్లా కానీ మన బద్యానాయక్ కానీ ఒక బ్యాచ్ అనమాట మాది. అంటే మా 10th క్లాస్ బ్యాచ్లో మన కుటుంబ తాండ జాని కానీ మేము ఏంటంటే యాక్టివ్గా పనిచేస్తుంటాం అనమాట. ఏందని ఇప్పుడు పెద్ద సర్పంచ్ వాటర్ అప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉండే. ప్రాబ్లం ఉంటే మనం ఇంటింటి అంటే నల్లలు ఒకటే బోర్ కనెక్షన్ ట్యాంక్ లేకుండే అనమాట కనెక్షన్. ఇప్పుడు మనం వెనక ఏరియా ఏదైతే ఉందో వాళ్ళకు నీళ్ళు వస్తుండే, ముందలుకోవడానికి ఇబ్బంది అవుతుండే. నేనేం చేస్తుంటే ఒక గంట వీళ్ళకి అయిపోయినాక ఇంటింటికి పోయి మీరు నల్ల బంద్ చేయండి, వాళ్ళకు కూడా నీళ్ళు వెళ్ళాలి కదా, మనమే ఇదైతే కాదు కదా అని చెప్పి వాళ్ళతో పాటు అంటే అందరినీ సఫిషియెంట్ చేస్తుంటారు అనమాట. అట్లా ప్రాబ్లం అయ్యి లైట్లు అనమాట. అప్పుడు లైట్లు చేస్తుండే, చిన్న చిన్న లైట్లు చేస్తుండే. నేను పోలెక్కి అంటే మళ్ళీ పైసలతో కాదు, ఫ్రీగా. అప్పుడు అప్పుడు హ్యాండ్ బోర్ ఉంటే హ్యాండ్ బోరింగ్ బీకడం కానీ అంటే మా అంత యూత్ ఒక టీం ఉండే మాదంతా. యూత్ పరంగా అంటే బాగా యాక్టివ్ లేము మేమంతా. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పాలిటిక్స్ లో వచ్చాక వాళ్ళకి ఎన్నుకోబడ్డారు తర్వాత వర్క్ చేస్తారు. మీరు ఏంటంటే ముందు నుంచే చేస్తారు, అంటే ఏమీ ఆశించకుండా ఫస్ట్కి వెళ్ళి మనం యాక్చువల్ ఒకరోజు అంటే మేము కొత్తగా స్కూటర్ తీసుకొచ్చిండు నాయన, అంటే సోలిపూర్ పోయి రమ్మని చెప్పిండు. కొత్త స్కూటర్ సోలిపూర్ పోయి రమ్మండి ఒక పని మీద. నేను మన విక్రమ్ ఏం చేసినామంటే అంటే మన ఊర్లో నీళ్ళు ప్రాబ్లం అయింది, కప్లింగ్ పగిలిపోయింది అనమాట. ఒక పైప్ లైన్ కప్లింగ్ పగిలిపోతే మనం కప్లింగ్ తేవాలి, వనపర్తి సోలిపూర్ వనపర్తి పోయి తేవాలి. ఎట్లా మనం ఇన్ టైంలో తేవాలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాయన మళ్ళీ ఎక్కువ అంటే వేరే దగ్గర పోయిండేమో వీడు అంటే వేరే ఊరికి పోయిండేమో అనే బాధ కూడా మనం స్పీడ్ పోవాలి, కప్లింగ్ తేవాలి. అంటే నేను బండి బాగా 90 స్కూటర్లు 90-80-90 కొట్టుకుంటూ పోయాను. కరెక్ట్ పామిడి పల్లెకాడ అడ్డం వచ్చి కుక్కొచ్చి కొట్టేసినాం అనమాట. అంటే చిన్న చిన్న దెబ్బలు తాగినాయి. అంటే అట్లా అంత కమిట్మెంట్ తోటి మనం తాండక అంతే చెయ్యాలనే చిన్నప్పటి నుండి పట్టుదలతోటే పని చేసుకుంటూ వచ్చినాం అనమాట. మనకు అది సర్పంచ్ కావాలనే ఉద్దేశం ఏ క్వశ్చన్ లేకుండా నాకైతే. సో పెద్దనాన్న గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా స్టిల్ ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, టీడీపీలో మధ్యలో వెళ్ళారు అనుకుంటా. కానీ ఆయనకి ఇంకా మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? తర్వాత మీరు ఎలా సర్పంచ్ అయ్యారు? అంటే ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కదా, మీరు ఎలా వచ్చారు? ఒక పెద్దనాన్నగా ఆయనకు సపోర్ట్ చేయొచ్చు కదా, మా పెద్దనాన్నే అవ్వాలి సర్పంచ్, ఆయనకు సపోర్ట్ చేయకుండా మీరు ఎలా సర్పంచ్ అయ్యారు? అయితే యాక్చువల్ మనకు పెద్దనాన్న అనేది ఉమ్మడి మానాజ్పేట ఉన్నప్పుడు, మానాజ్పేట, రుక్కన్నపల్లి, దొంతికుంట తాండా ఉన్నప్పుడు ఒకసారి సర్పంచ్ అయ్యాడు. నాకు తెలిసి మేము అప్పుడు ఎస్ఎస్సి 95-96లో మా పెద్దనాయన సర్పంచ్ రుక్కన్నపల్లికు. ఫస్ట్ గ్రామ పంచాయతీ సపరేట్ అయిందనమాట. అప్పుడు గ్రామ పంచాయతీ రుక్కన్నపల్లి సపరేట్ అయిందనమాట. సపరేట్ అయినప్పుడు అంటే మేమందరం సపోర్ట్ అయ్యి ఆ రోజు గడబడైనా మేము పెద్దనాయనను అంటే మన తాండోళ్ళంతా మన తాండ వాళ్ళు రుక్కన్నపల్లి వాళ్ళంతా కమిట్మెంట్ అయ్యి పెద్దనాయన గెలిపించుకున్నాం అనమాట. తర్వాత బీసీ వచ్చింది అనమాట. తర్వాత మళ్ళీ పెద్దనాయన మళ్ళీ
5 years తర్వాత బీసీ అయినాక మన అప్పుడు అంటే డిప్యూటీ సర్పంచ్గా గోవింద్ అన్నను డిప్యూటీ సర్పంచ్ చేసినాం అవును, అనమాట. అవును, డిప్యూటీ అవును, సర్పంచ్ correct. చేసినాం. డిప్యూటీ సర్పంచ్ చేసిన తర్వాత డిప్యూటీ ఆమె సర్పంచ్ ఒక 2.5 yearకు అంటే కాలం అంటే చనిపోయింది అనమాట ఆమె. ఓకే, చనిపోయిన తర్వాత గోవింద్ అన్న ఒక 2.5 year సర్పంచ్గా కొనసాగాను. ఓకే, గోవింద్ అన్న సర్పంచ్ ఉన్నప్పుడు కూడా మనమే యాక్టివ్గా పనిచేసినాం. అప్పుడు ఓకే, ఓకే. అన్న ఉన్నప్పుడు పెద్ద ఆయన సో ఉన్నప్పుడు మీరు మనమే ఏమంటారంటే జనాలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, అంతే. మీరు డైరెక్ట్ గా వెళ్ళకుండా అసలు నాకు ఇప్పుడు పెద్దనాన్న వద్దని అలా కాకుండా మీరు ఆ- డైరెక్ట్ జనాలు ఎన్నుకున్నారు. అంతే 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 అంటే ఓకే. తర్వాత నేను అట్లా అయితే గోవిందన్న తర్వాత మళ్ళీ తర్వాత జనరల్ వచ్చిందనమాట. అంటే రుక్కన్నపల్లి దొంతికుంట తాండకు అప్పుడు ఎస్టీ అంటే మళ్ళీ జనరల్ వచ్చింది. ఓకే. జనరల్ వచ్చినప్పుడు అప్పుడు చిన్నారెడ్డి సార్ ఎమ్మెల్యే ఉన్నారు అనమాట. ఓకే. కృష్ణయ్య కూడా అప్పుడు వైస్ ఎంపీపీ అంటే వైస్ ఎంపీపీ అనుకుంటా, వైస్ ఎంపీపీ. ఓకే. ఇంకా స్థానిక సంస్థలు వచ్చినాయి అంటే జనరల్ కాబట్టి ఓకే. అవతల క్యాండిడేట్ కూడా అంటే గట్టి వ్యక్తి ఉన్నాడు అనమాట. ఓకే. ఆయన ధీటుగా ఎవరైతే తట్టుకోగలుగుతారు ఓకే. ఆహా. అనే ఒక భావన వచ్చిందనమాట. ఓకే. అప్పుడు టీడీపీకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు, మ్మ్. కాంగ్రెస్కి వెళ్ళి ఇప్పుడు మనం అంటే ఇంకా గోవిందన్న ఉన్నాడు, పెద్ద నీరలాల్, ఇంకా మన వాళ్ళందరూ ఉండి ఇంకా అవతల వ్యక్తి ఉన్నాడు కాబట్టి ధీటుగా ఉన్నారు. అచ్చా, ఏం పెద్దనాన్న చేయాలి? గోవిందన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. సరే చేసిన అంటే అందరం కూర్చొని మాట్లాడినాం రుక్కన్నపల్లె వాళ్ళందరూ. అంటే యాక్చువల్ నాకు అసలు కానీ నాకు నాకు తెలియదు. అర్థం కానిదంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో వెళ్ళినా కూడా ఎప్పుడు స్టిల్ మళ్ళీ పెద్దనాన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవును మీ సైడ్ రాలేదు. అవును ఎక్కడైనా ఈవెన్ మీరు క్యాంపెయిన్ చేయాలన్నా కూడా ఎప్పుడు చూసింది లేదు. అవునవును సో అది కోపంతోనా ఎలా అంటారు? లే అట్లా అదేం లేదు. వాస్తవం ఏంటంటే పెద్దనాయన సర్పంచ్ అయిపోయినా గోవిందనంగా అయిపోయినాక అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే జనరల్ కదా. ఓకే. అంటే వాళ్ళు ఏమనుకున్నట్టే అవతల బీసీ వాళ్ళు అంటే ఎస్టీ తాండాలు ఉన్నాయి కాబట్టి బీసీ జనరల్ కాబట్టి బీసీ వాళ్ళని ఇవ్వాలని చెప్పి వాళ్ళు. ఓకే. ఓకే. అంటే ఇంకో మన దగ్గర రాములన్న అని ఒక పెద్ద మనిషి, ఓకే. ఆయన మాజీ పెద్ద ఆయన ఈరలను మాజీ డిప్యూటీ సార్, ఓకే. వాళ్ళు అవతల వ్యక్తికి మంచి క్యాండిడేట్ ఇస్తే మనం కూడా మాకే ఇవ్వండి అని వాళ్ళు. ఓకే. కానీ ప్రజలు అందరు ఏంటంటే నాకు ఏం తెలియదు, నాకు సర్పంచ్ నిలబడాలని తెలియదు అంటే మన రుక్కన్నపల్లెలు ఊరోళ్ళు తాండోళ్ళు మన తాండోళ్ళు అందరు కలిసి ఏంటంటే ఇంటికి వచ్చిన అనమాట. ఏంది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది జనరల్, అవతల టఫ్ క్యాండిడేట్ ఉన్నాడు, ఎట్లా చేయాలి? ఓకే. అసలు నేను అప్పుడు డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయాక స్టార్టింగ్లే. అచ్చా, అంటే చిన్న ఏజ్లోనే చిన్న ఏజ్లే నాకు ఇలాంటి అసలు కాంపిటీషన్ వరల్డ్ వెళ్ళిపోయారు. అంతే. నాకు సేవ చేయాలనే తప్ప అంటే ఈ పని చేయాలనే తప్ప నాకు ఏ కోసం నేను సర్పంచ్ నిలబడాలి ఇది నిలబడాలనే ఇంట్రెస్ట్ లేదు నాకు. ఓకే. అయితే వచ్చింది అని అంత అంటే రుక్కన్నపల్లెల్లో మన తాండ వాళ్ళు ఊరు వాళ్ళు మన తాండవాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడి అంటే డిస్కషన్ అవతల టఫ్ క్యాండిడేట్ ఎవరు నిలబెడితే బాగుంటుంది అంటే వీళ్ళు అనేది చెడు అనేది కాదు కానీ అవతల టఫ్ ఉన్నాడు కదా, అవునవును, ఎవరు నిలబెడితే బాగుంటుంది. అందరుండి పీనా నాయకును నిలబడతాం. అరే నేనెందుకు రా నాయన, నాకెందుకు రాజకీయము అంటే అప్పటికే మీ పేరు మంచిగా వచ్చేసింది జనాల్లో, వచ్చేసి ఎలాగో మంచి పనులు చేస్తుంది కాబట్టి తను ఉంటే బాగుంటుంది బాగుంటుందని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అందరిది. ఓకే. నాకు అంటే ఇంకా మన ఇంట్లో కూర్చున్నాక అందరుండి నువ్వు నిలబడాలి అంటే నాకు వద్దు, మా అన్న ఉన్నాడు, పెద్దనాయన మా కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఉన్నారు కదా, నేనైతే చదువుకుంటున్నా కదా, నాకు ఇంకా నేను నా కాన్సెప్ట్ ఏంటంటే నేను మంచి ఎస్ఐ కావాలని నాకు బాగా సరే ఏదో విధంగా తల్లాడై ఏదో జాబ్ చేయాలనే కాన్సెప్ట్ నాకు ఉండే. ఓకే. మాకు బేసిక్ గట్టిగా లేకపోయిన చదువులు అయినా కష్టపడి చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. సరే మనకి ఏదంటే సమాజ సేవ అంటే లీడర్షిప్, సమాజ సేవ చేయడానికి కూడా మనం వెనకాడకుంటుంటాం అనమాట. చదువుకుంటూనే ఈ పని చేస్తుంటుంది. ఓకే. చిన్న చిన్న పంచాయతీలు కానీ అవి కానీ అంటే న్యాయం కొరకే. మనం అన్యాయం అనేది మన జీవితంలో ఎవరికని చేయము, అది అంతే. అంతే. అయితే అట్లయినాక నాకు ఏమి తెలియదు, ఇంక అందరుండి పీన నిలబెట్టాలి, నాకైతే వద్దు, నేనైతే నిలబడను అంటే అవతల బీసీ క్యాండిడేట్ నిలబడితే మన తరపున మాజీ డిప్యూటీ అంటే కాంగ్రెస్కి వెళ్ళి రాములన్న డిప్యూటీ సర్పంచ్ ఉండే, అవతల మావాడు నిలబడితే మీరు కూడా నాకు టికెట్ ఇవ్వాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి, సర్లే అని చెప్పి అందరం ఒప్పుకున్నాం. కానీ ఆడ పరిస్థితి ఏంటంటే అవతల క్యాండిడేట్ గట్టాడు, ఆయనకు మనం లేకపోతే
ఆయన గెలిచే పరిస్థితి. గెలుచు. ఓకే. అయితే ఎంపీపీ కృష్ణనాయక్, మన జాతృ వాళ్ళు అంటే మన తాండ వాళ్ళందరూ అంటే రేడియోలాల్ అంటే మన మొత్తం అప్పుడు బాగా పొలిటిక్ అంటే వీళ్ళు సీనియర్ అనమాట నాకు. మీ బ్యాచ్ అంతా క్రికెట్ బ్యాచ్ వీళ్ళంతా. క్రికెట్ బ్యాచ్ అంటే వాళ్ళు నాకు కొద్ది సీనియర్స్ అయినా టీచర్ నల్లా కానీ రేడియోలాల్ కానీ జాతృ కానీ. ఇప్పుడు మా బ్యాచ్ మళ్ళీ డిగ్రీలో నేను నెహ్రూ అంటే మళ్ళీ మేము రోజు డిగ్రీకి అంటే మేము నేను నెహ్రూ డిగ్రీ క్లాస్మేట్లు అనమాట. పోయి కాలేజీకి పోయి వస్తుంటాం అనమాట. అంటే ఏం చేద్దాము అని కూర్చో అంటే 2-3 టైమ్స్ సెట్ వేసినాం. అయితే నేనైతే నిలబడను. ఎంపీపీ కృష్ణనాయక్ ఉండి బీనను నామినేషన్ అన్నాడు. నెహ్రూ కూడా మీకు ముందు నుంచే తెలుసా కృష్ణనాయక్ గారు? ఫస్ట్ ఆయన 95 పెద్ద ఈరలాల్ సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన కూడా సర్పంచ్. ఆయన కూడా యూత్. అంటే నేను ఇప్పుడు అప్పుడు కాలేజీలో యాక్టివ్ ఉన్నప్పుడు ఇప్పుడు మన గోవింద్ అన్న కానీ రెడ్డిలాల్ కానీ జాతర కానీ నాలా కానీ ఆయన బడి యాక్టివ్గా తిరిగేటోళ్ళు అనమాట. అప్పుడు నాకు అంతా తెలియదు అనమాట. వీళ్ళంతా యాక్టివ్ తిరిగితే ఇంకా తర్వాత ఎలక్షన్లు ఇట్లా కూర్చున్నాక అందరం కూర్చొని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన నెహ్రూ కూడా నువ్వైతే నామినేషన్ అయ్యి నేను మాత్రం నిలబడను అన్న. మీరు నామినేషన్ ఏమంటే చేస్తారు కానీ నేనైతే నిలబడను అని చెప్పిన. హాయ్ నువ్వు నామినేషన్ ఏం కాదని మన కృష్ణనాయకుడు అంటే మన వాళ్ళందరూ కలిసి చిన్న ఫోన్ చేయించింది. మళ్ళీ అప్పుడు ఎమ్మెల్యే ఉండే కాబట్టి నువ్వు నామినేషన్ అబ్బా నువ్వు ఏం కాదు నువ్వు విత్డ్రా చేసుకుంటావు నువ్వు నామినేషన్ అని చెప్పిన అనమాట. నేను పోయి అంటే మన తాండోళ్ళు అందరూ వచ్చారు. మన తాండోళ్ళు రుక్కనపల్లి తాండోళ్ళు అందరూ వచ్చారు అనమాట. ఊరోళ్ళు అందరూ పోయి నామినేషన్ వేసినాం అనమాట. నామినేషన్ వేసినాక నామినేషన్ అయిపోయింది. ఇప్పుడు విత్డ్రాలకు పోవాలి. విత్డ్రాలకు పోయిన తర్వాత నేను మన నెహ్రూ ఉండి నెహ్రూ నేను విత్డ్రా చేసుకుంటా నువ్వైతే ఆ విత్డ్రా మీద సంతకం అంటే ఆయన విత్డ్రా మీద సంతకం పెట్టి ఆయన తోటి పెట్టుకున్నాడు. అంటే నాకు ఇయ్యలే మళ్ళీ నెహ్రూ తోటి విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టి నెహ్రూ తోటి పెట్టుకున్నాడు. అంటే మేమిద్దరం అప్పుడు ఒకటే క్లాస్మేట్ కాబట్టి నెహ్రూ తోటి పెట్టుకున్నాను. పెట్టుకున్నాక సర్లే మనం ఇప్పుడు 4 గంటల వరకు విత్డ్రా టైం ఉంది కదా ఇంకా ఉండి నేను అంటే మన ఇప్పుడు గోవిందన్న కూడా వేసిండు, పెద్ద ఈరలాల్ కూడా నామినేషన్ అందరు చాలా మంది వేసిండు అనమాట. మన రాములన్న కూడా నామినేషన్ వేసిండు. మీరు పాటు గోవిందన్న కూడా అందరు వేసిండు, మన వాళ్ళు అందరు వేసిండు. అంటే నేను నిలబడాలని చెప్పిన కదా వాళ్ళు కూడా వేసిండు. సరే నెక్స్ట్ అంటే కొంతమంది డ్రాప్ అయితే వాళ్ళ కంటిన్యూ. అయితే ఏం చేసినట్టే ఇప్పుడు గోవిందన్న విత్డ్రా చేసుకున్నాడు, పెద్ద ఈరలాల్ అలా మన వాళ్ళంతా చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుంటా నేను కూడా విత్డ్రా చేసుకోవాలని చూస్తున్నా. అయితే నాకు తెలియకుండా మన వాళ్ళంతా అంటే మన ఎంపీపీ కృష్ణనాయక్, నెహ్రూ, జాదరు వీళ్ళంతా అంటే గోవిందన్న వాళ్ళంతా పెద్ద ఏం చేసినట్టే మనకి ఇప్పుడు రాములు అని మన రాములన్ అని మాజీ డిప్యూటీ సర్పంచ్ ఆయన అవతలికెళ్ళి అవతలికెళ్ళి ఒక గట్టి క్యాండిడేట్ నిలబెట్టిండు రుకనపల్లి. అయితే ఇప్పుడు ఆయన దొరికిపోయి ఏం చేసిరో తెలియదు, ఆయన విత్డ్రా చేపించుకొని వచ్చారు. ఇప్పుడు నేను ఆయనకి అక్కడ పార్టీకి వెళ్ళి ఆయన ఒక్కడు నిలబడ్డాడు. మన పార్టీకి వెళ్ళి ఇప్పుడు నేను విత్డ్రా చేస్తామని నెహ్రూ చేతిలో పెట్టినాయి కదా. అంటే మీ కాంపిటేటర్ ఎవరైనా లేకుండా అయిపోయింది. అంటే అట్లా కాదు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో అయితే నేను నెహ్రూ మనం విత్డ్రా చేసుకుందాం అంటే ఆయనకు తోలుకపోయి విత్డ్రా చేయించాను అనమాట. ఇంకా ఆయనకి ఏదో చెప్పి విత్డ్రా చేయించారు. నేను కూడా నాకు తెలియదు ఆయనకు విత్డ్రా చేయించింది. నేను కూడా విత్డ్రా చేసుకుందాం పని ఎవరు ఇంకా మనకెందుకు మనం కూడా విత్డ్రా చేసుకుందాము అంటే వాళ్ళు బీసీకి ఇచ్చారు కాబట్టి మనం కూడా బీసీకి ఇస్తాము అని చెప్పి విత్డ్రా అంటే వద్దు అని చెప్పి నాకు ఈ టైం ఆ టైం 4 టైం అయిపోయింది. 4 తర్వాత విత్డ్రాకి ఛాయిస్ లేదు. ఇంకా నేను అవతల నేను ఆ క్యాండిడేట్ ఉంటే ఇవతల నేను వచ్చేసినాను. మీ సైడ్ అంతా విత్డ్రా చేసుకున్నాను. మన సైడ్ అంతా విత్డ్రా చేయించుకుని నాకు తెలియకుండా లోపల ఇంట్లో విత్డ్రా చేయించాను అనమాట. ఇంకా నన్ను ఎందుకు ఇట్లా పరిచయం చేశారు మీరు, నేను వద్దనుకున్నా కదా నన్ను ఎందుకు అసలు నాకు ఏం అవసరం ఇది నేనని చెప్పిన. ఇంకా అవగాహన కూడా లేదు, జనాలకు సేవ చేయడం ఇంట్రెస్ట్ కానీ ఇవి నాకు అసలు లేనే లేదు. వాళ్ళు ఇప్పుడనే చెప్తారు వాళ్ళు. నాకు నిజంగా చెప్తున్నా అంటే మన వాళ్ళంతా ఎంపీపీ కృష్ణనాయక్, గోవిందన్న, పెద్ద ఇప్పుడు జాతరు, నెహ్రూ వీళ్ళంతా అంటే విక్రమ్ మన టీం వాళ్ళంతా మా బ్యాచ్మేట్ అంతా మన తాండోళ్ళు అందరూ ఇంకా నాకు తెలియకుండా చేసేసారు అనమాట. ఇంకా విత్డ్రా చేసినాం. వాళ్ళ అంతా నేను ఎందుకు నిలబెట్టారు మీరు నన్ను ఎందుకు ఇది చేసారు వేస్ట్గా అంటే లేలే నిలబడు ఏం కాదు మేము చూసుకుంటాం నువ్వు ఉత్తగా ఉండు నువ్వు ఏం కాదు అదని చెప్పి దిగిరు అనమాట. నాకు అసలు పెద్ద తెలియదు. ఇంత మెజార్టీతో గెలిచారన్న అప్పుడు? నేను అప్పుడు 225 ఓట్ల మెజార్టీతో గెలిచాను. సూపర్. అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు అసలు నాకు లేదు. ఇంకా నేను ప్రచారం కూడా రుక్కనపల్లి మన తాండ వాళ్ళు ఊరు వాళ్ళందరూ కలిసి మన తాండకు అంటే నాకు అప్పుడు పోయి స్టవ్ గుర్తు వచ్చింది అనమాట. స్టవ్ గుర్తు వచ్చే అంటే మన వాళ్ళంతా అప్పుడు మన పెద్ద మనుషులంతా మన పార్టీ వాళ్ళందరూ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ మన తాండకు వచ్చి ప్రచారం చేసేది.
అంటే నాకు తెలియకుండానే వచ్చి ప్రచారం చేసారు వాళ్ళు. మీ సైడ్ నుంచి. అంటే స్టవ్ గుర్తు కాబట్టి స్టవ్ ఎత్తుకొచ్చారు అనమాట. అంటే మన సిలిండర్ స్టవ్ గుర్తు. అంటే వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తున్నారు. అంటే నేను స్టన్ అయిన ప్రచారం అంటే మనకి ఎంత అవగాహన లేదు. సర్లే అని చెప్పి వాళ్ళు తర్వాత మన తాండలో పోయి రుకనపల్లి ప్రజలు నాకు తెలియకుండానే అవగాహన లేదు కానీ జనాలకు మీరంటే ఇష్టం ఆ అంతే. టైం అది నుంచి. వాసం. అదైతే నేను ఏం చెప్పినా మర్చిపోలేను నా రాజకీయ జీవితాన్ని. చాలా వింటుంటేందంటే మీరు కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, తాత వాళ్ళు బాగా ఇష్టపడతారని చెప్పి విన్నాము. అంటే వాళ్ళు అప్పుడు కూడా పెద్ద మనుషులు అందరూ అంటే పీననే ఉండాలి అనే వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. అయితే వాళ్ళు ప్రచారం చేయడం, నేను వాళ్ళ దగ్గర పోయి ప్రచారం చేయడం అంటే నాకు తెలియకుండా వాళ్ళు నేను హైదరాబాద్ క్యాంపెయిన్ మన వాళ్ళంతా అప్పుడు హైదరాబాద్లో ఉంటుంటారు అనమాట. నేను హైదరాబాద్ క్యాంపెయినింగ్ మన వాళ్ళందరూ నొలుకుపోయి మన పెద్ద మనుషులందరూ నొలుకుపోయి హైదరాబాద్ క్యాంపెయినింగ్ పోతే మన తాండలో పోయి వాళ్ళ తాండకు ప్రచారం చేయడం నాకు తెలియకుండా వాళ్ళు వచ్చి మన దగ్గర ప్రచారం అంటే అది మనకు తృప్తి అనిపిస్తుంది అనమాట. ఇట్లా చేస్తున్నారు మీ సైడ్ నుంచి జనాలు ఇష్టపడుతున్నారు అనమాట. అరే మనం ఇది చేయకుండా వాళ్ళలో పూట వస్తుంది అరే పీనని నిలబెట్టాలని చెప్పి. సో మన కోసం వాళ్ళంతా చేస్తుంటే మనం ఉండొచ్చు కదా. జనరల్గా మనం ఏం చూస్తుంటాం అంటే పాలిటిక్స్లో వచ్చినప్పుడు కొంచెం డబ్బు ఇచ్చేదో మమ్మల్ని ఎన్నుకోమంటారు. కానీ మీ విషయంలో ఎలా అయిందంటే జనరల్గా ఇప్పుడు ప్రజలు ఎన్నుకోవాలి, అది క్లియర్గా తెలుస్తుంది మీకు ప్రజలే ఎన్నుకున్నారని. కొన్ని ప్లేస్లో ఏంటంటే ఈవెన్ ఈ రాజకీయాలలో శాలరీస్ తక్కువ ఉన్నా కూడా జనాలు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారు. ఎందుకు అరే ఫ్యూచర్లో డబ్బులు సంపాదించుకోవచ్చేమో అనే ఉద్దేశంతో. సో మీ విషయంలో ఏం జరిగిందంటే మీకే డైరెక్ట్ జనాలు ఎన్నుకున్నారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఉండాలి కరెక్ట్గా. అయితే నేను అంటే ఎవరైనా నాకు ఫస్ట్కి వెళ్ళి నాకు చిన్నప్పటి నుండి ఎవరైనా అన్యాయం చేసిరు అనుకో అంటే ఇప్పుడు కొద్దిగా ఏమంటారు కదా సీనియర్గా అయినాక కొద్దిగా అప్పుడు అగ్రెసివ్ ఫుల్ అగ్రెసివ్ ఉండే కాలేజ్ లోపల కూడా ఎవరన్నా అన్యాయం చేసిరు అనుకో. అదే మన విరాట్ కోహ్లీ క్రికెట్ లో ఆడుతున్నప్పుడు అగ్రెసివ్ అట్లా అంటే అప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది అంటే బ్యాచ్ మీట వనపర్తి బ్యాచ్ ఒకటి మామ్నార్ బ్యాచ్ ఒకటి అని. అంటే అప్పుడు అంత కాలేజ్ అంత అప్పుడు కొట్లాడనీకే కూడా అంత ఇదండి. అయినప్పుడు నేను ఎవరైతే అన్యాయం చేస్తో సహించకుంటుండే అనమాట డేర్గా అంతే. అసలు మనం భయం అనేది తెలియదు నాకు. అట్లా అంటే ఇప్పుడు మన ఊర్లో కూడా ఎవరైనా అన్యాయం చేస్తారు అనుకో నేను అంటే అసలు నాకు మనసంతా కోపము బాధ అంతే అట్లుంటుండే అనమాట. సూపర్ అన్న. కంటిన్యూస్ గా ఎన్నిసార్లు గెలిచారు అంటే ఇప్పుడు నేను అప్పుడైనాక ఎలక్షన్ అయింది, నేను 225 ఓట్లతో గెలిచిన. ఇంకా అప్పుడు అసలు మన తాండకు వాటర్ బాగా ఇబ్బంది, చాలా ఇబ్బంది అనమాట. అప్పుడు అంటే బోర్ ఉంది నీళ్లు కానీ సరిపోవట్లేదు, ఎట్లా చేయాలి. నేను ఫస్ట్ నా బాధ్యత ఏంది నీళ్లు దాపడం. మనకు ప్రజలు దేని కొరకు ఎన్నుకున్నారు, నీళ్లు దాపడానికి ఎన్నుకున్నారు. కాబట్టి మనం ఏ విధంగా అయినా తాండాన్ని ఫస్ట్ నీళ్ళు దాపాలి. ఓకే, చాలా మంచి డిసిషన్. ఏదన్నా కానీ అప్పుడు వాటర్ బాగా బోరింగ్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు మన ఊళ్ళంతా. ఇంకా మనం అప్పుడు చిన్నాడి సార్ ఉండే మనకు ఆ టైంలో బావులకు కూడా వెళ్ళేవారు. చాలా బోరింగ్ బావులకు చాలా ఇబ్బంది, అది మనం కూడా ఫేస్ చేసినాం అనమాట. ఇట్లా అయితే నేను కొత్తగా సర్పంచ్ అయినాక అప్పుడు ఎండాకాలం సమ్మర్, నేను ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ అయింది సమ్మర్. నేను సొంతంగా ట్రాక్టర్ తోలుకుంటూ, నాకు ట్రాక్టర్ రాదు అయినా నడుపుకుంటూ దాదాపు కాలనీకి నేనే సప్లై చేసేది ట్రాక్టర్కి. ఇంట్రెస్ట్ ఎవరికైనా నీళ్ళు ఇబ్బంది ఉండకూడదు. ఇప్పుడు కూడా కొన్ని సిచ్యువేషన్లో చూస్తున్నాను, ఒక సైడ్ ఫెస్టివల్ జరుగుతుంటే మీరు స్టిల్ అదే చేస్తున్నారు కంటిన్యూ. మనకు అది ఏమంటారు కదా, మనకు ఆ దేవుడు అంటే తాండ కొరకు అరే పీన నువ్వు దీని కొరకే పుట్టినవారా అని చెప్పానా. కానీ అన్న మీరు ఇంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు అప్పుడప్పుడు ఎక్కడన్నా మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమంటారంటే చూద్దాం జనాలు ఇప్పుడు నన్ను ఎందుకు అనుకోవడం, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఒకవేళ ఇప్పుడు 1 yearకో 2 yearsకో కాదు, మళ్ళీ సైకిల్ రావడానికి రాజకీయంగా ఎన్నుకోవడానికి. సో మీరు కాదని వేరే వాళ్ళు వచ్చినారు, వాళ్ళు బాగా చేయలేదు అనుకో, సో మీరు జనాలకి మీకు ఇష్టపడ్డ వాళ్ళకి అన్యాయం చేసినట్టు అవుతారేమో. ఏం లేదు, 100% మనం ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాం. అయినా స్టిల్ పవర్ ఉండదు కదా. ఇప్పుడు మీరు సర్పంచ్ కొంత ఎవరితో డైరెక్ట్ ఎమ్మెల్యేతో కలిసి వర్క్ తేవాలన్నా ఆ పవర్ ఉండదు కదా. ఉండదు కానీ మనకు అంత డిసిషన్ కరెక్టే నాది మీరు అనుకోండి. మనం ఏంటంటే మనకు సబ్జెక్ట్ వైజ్గా అన్నీ తెలుసు. అంటే మనకు ఇప్పుడు కూడా మన ఎంపీపీ కృష్ణనాయక్ కానీ ఇప్పుడు మన వాళ్ళ తాండల వాళ్ళ కూడా మనకు కొద్ది సీనియర్ ఉన్నారు, వాళ్ళతో కానీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుని వెళ్తున్నాం. అయితే నేను ఫస్ట్ నిలబడినప్పుడు నేను 221 తర్వాత నేను ఇట్లా ట్యాంకర్ నీళ్ళు కట్టిన తర్వాత ఏం చేయాలి, తాండకు నీళ్ళు దాపాలి ఇంటింటికి. ఏం చేయాలన్నప్పుడు చిన్నటికి అడిగితే సార్ మాకు ఇట్లా బోరు కావాలి మాకు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోరు పంపించిండు. నీళ్ళు పుష్కలం అంటే మేము మొత్తం చెక్ చేయించినాం, దగ్గరికి వెళ్ళి మొత్తం ఎట్లన్నా పడుతుందని చెప్పి
మన జ్యువలిస్ట్ని పిలిపించి జ్యువలిస్ట్ని మొత్తం చెక్ చేపించినాం. ఓకే. ఏడు లేదంటే ఆడ మనకు దగ్గర దగ్గర ఇప్పుడు కిలోమీటర్ ఉంటుంది అనమాట. అంటే దగ్గరలో పొలాల్లో కూడా బోర్లు ఉండేవి కదా? అంటే పొలం అంటే ఇప్పుడు అప్పుడు అంతా లేకుండే ఏం చేయాలి అని చెప్తే కిలోమీటర్ దగ్గర చూపించిన నీళ్ళు అంటే పాయింట్ కొట్టినాం. దేవుని దయ వల్ల దాదాపు 5 ఇంచుల నీళ్ళు పడ్డాయి ఆడ. ఓకే, నైస్. దానికి పైప్ లైన్ కావాలి. ఎట్లా చేయాలి సార్ని ఇది చిన్నాడు సార్ ఇడవకుండా పైప్ లైన్ శాంక్షన్ చేయించుకో. ఎక్కడన్నది ప్లేస్ ఎగ్జాక్ట్గా? ఈ మన ఇక్కడ రోడ్ అవతల మన టెంపుల్ కమాన్ ముందల అవతల. అచ్చా, ఓకే. ఈ సోలిపూర్ వెళ్ళే సైడ్. ఓకే. ఆడికెళ్ళి మనము పైప్ లైన్ చేసినాం. ఓకే. పైప్ లైన్ చేసినాక తాండకు ట్యాంక్ ఎక్కించినాం. నీళ్ళు సఫిషియెంట్ అయింది. ఓకే. నీళ్ళు ఎక్కువై అంటే ఓవర్లోడ్ అయ్యి పైప్ లైన్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళా అంటే కంటిన్యూగా అయినా మనం నిజంగా చెప్తున్నా మన తాండ వాళ్ళు నాకు ఎప్పుడు దేవుళ్ళే నిజంగా చెప్తున్నా. అంటే నేను దేవుళ్ళకు తక్కువ ప్రేమిస్తా, మన తాండ వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తా. అది నేను 100% అది అంతే. అంటే వాళ్ళు ఏ టైం పైప్ లైన్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఎనీ టైం పిలిపించిన మన వాళ్ళందరూ వచ్చి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి అంటే ఇట్లా బాగా సతాయించింది. ఓకే. రెండో మళ్ళీ అయినా ఇది అంటే అప్పుడు మేము 3 ఇంచులు పైప్ వేసినాం, సరిపోతలేదు. ఓకే. ఇది కాదని చెప్పి మళ్ళీ ఇంకా ఎంబడి పడి మళ్ళీ ఇంకోసారి శాంక్షన్ చేపించినాం. అది పగిలిపోతుంది. మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసిన. ఓకే. మళ్ళీ ఒక పైప్ లైన్ వేస్తే మళ్ళీ ఉంది. మళ్ళీ అదొక ప్రాబ్లం. 3 సార్లు అంటే అది ఓవర్ లోడ్ అయి పగిలిపోతుంది అన్నమాట. ఇప్పుడు మీకు పేషెన్స్ టెస్ట్ చేస్తున్నట్టే అంటే ఆ టైంలో మీరు వచ్చిందే కొత్తగా బాగా నేను అప్పుడు మ్యారేజ్ కూడా చేసుకోలేదు. మనకి ఇంకా పొద్దుగా లేసి పని, ఇంకా మనం వేరే పని లేదు. ఓకే. అట్లా తర్వాత రోడ్లు కానీ ఊర్లో బాగా సీసీ రోడ్లు లేకుండా ఉండే. ఓకే. సీసీ రోడ్లు కంప్లీట్ చేసి పోల్లు చేసి ఇంటింటికి నల్లలు ఇచ్చుకుంటూ పోల్లు ఇచ్చుకుంటూ ఓకే అన్నీ అంటే దాదాపు మనం వాళ్ళకి ఏం కావాలో అనేది దగ్గర నుండి చేసినాం మనం. సూపర్. అంటే మీరు ఏదైతే వాటర్ అనుకున్నారో అది సాధించగలిగారు. ఫస్ట్ స్టెప్లోనే అది మీరు చేయగలిగారు. ఇప్పుడు ఆ పోల్లు కూడా తాండలంతా వంకలు టింకలు అంటే అప్పుడు బాలకృష్ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అని చెప్తారు. ఓకే. ఆ పోల్ ఇప్పుడు ఒకటి కూడా లేవు, మొత్తం తీసేసి మొత్తం కొత్త సిస్టమ్ లాగా చేసేసినాం. ఓకే. ఓకే. కాలనీకి లైన్ సిస్టమేటిక్గా, పైప్ లైన్ ఒక సిస్టమేటిక్గా, ఓకే అట్లా అంత ఒక సిస్టమేటిక్గా చేసిన అనమాట. సో సెకండ్ టైం ఇలా అంటే ఏకగ్రీవంగా మళ్ళీ ఇలా ఎన్నిసార్లు కంటిన్యూస్గా మళ్ళీ ఫస్ట్ టైం అయిపోయింది, ఇంకా మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం జనరల్ వచ్చింది. ఓకే. సెకండ్ టైం జనరల్ వచ్చినప్పుడు ఇంకా అంటే మనం వారంలో అందరం కలిసి ఇనానిమస్గా ఎన్నుకుందాం, మళ్ళీ ఎందుకు పోటీ అంటే మనకు లేకపోతే మనకు లేకపోయినా వేరే వాళ్ళు ఎవరన్నా ఇనానిమస్గా చేసుకుందామని కూర్చుని పెద్ద మనసులు. ఓకే. అప్పుడు నేను కూడా వద్దు మన వాళ్ళను అంటే లాస్ట్ టైం అనుకుంటే ఈసారి కూడా వద్దు అనుకున్నారు. వద్దు సరే మనం ఎవరన్నా కూర్చుంటే ఇంకా గుడి దగ్గర కూర్చున్నాం. గుడి దగ్గర మన ఆంజనేయ స్వామి టెంపుల్ వెనుక కూర్చున్నాం. ఇంకా మన తాండలేమో నువ్వు అట్లెట్లా చేస్తావు, నువ్వు కంపల్సరీ ఉండాల్సిందే, నువ్వు ఎందుకు వద్దను నువ్వు అని చెప్పి మళ్ళీ పట్టుబట్టి ఓకే అంటే మన నా గతంలో ఓడిపోయిన నా క్యాండిడేట్ అప్పుడు పోటీ రాగలేకపోయా. మనం అంటే వాళ్ళకి ఏంటంటే మనకైతే ఏరు మన వాళ్ళంతా ఎక్కువ అవుతారు కాబట్టి మనకి ఏరు. ఇంకా మన వాళ్ళు ఇడిచిపెట్టారు అంటే మన మధ్యలో ఇడిచిపెట్టారు, మన ఊరికి ఇడిచిపెట్టారు అనమాట. ఓకే. సెకండ్ టైం నిలబడినప్పుడు నేను 550 ఓట్లతో గెలిచిన. 500 మన చిన్నమ్మ కావాలి విజయలక్ష్మి అని, ఆమె సెకండ్ టైం వాళ్ళు అంటే అప్పుడు రాజుబాబు వాళ్ళు టీడీపీకి వాళ్ళు నిలబడ్డారు. మనం సెకండ్ టైం నిలబడినప్పుడు నేను అప్పుడు ఫస్ట్ నిలబడి 220 తోటి, సెకండ్ నిలబడి దాదాపు 230 నుండి 530 నుండి 550 డబుల్ మెజార్టీ తోటి గెలిచినప్పుడు. సూపర్ అన్న. సో ఒకటి మీరు సపోజ్ కాంగ్రెస్ సైడ్ ఆ టైంలో కాంగ్రెస్ సైడ్ గెలిచారు కదా, యునానిమస్గా మన సైడ్ నుంచి పీనా నాయక్ గారిని పెడదా అన్నప్పుడు మీరు కొన్ని విన్నది ఏంటంటే జనాల ఒపీనియన్ కూడా కొంత డబ్బులు ఇచ్చేద్దాం, సరే నన్ను ఓకే అంటున్నారు కదా, సో ఏంటంటే ఒక 5-6 lakhs ఇద్దామని చెప్పి జనాలను అనుకుంటారు. అంటే అది ఏ ఉద్దేశంతో అనుకుంటారు అంటే ఏమని అంటే సమ్ అమౌంట్ ఇచ్చేద్దాం ఇప్పుడు నన్ను సపోజ్ ఆ టైంలో ఇద్దాం అనుకుంటారు. అయితే అది మీ ఇంటెన్షన్ అవతల వ్యక్తికి ఇనానిమస్ అని మనం సెకండ్ టైం నిలబడినప్పుడు అవతల వ్యక్తికి దాదాపు ఒక 6-7 lakhs ఆయన అంటే కాంపిటీషన్ కూర్చున్నారు ఇట్లా. ఆయన 7 lakh అంటే అరే మనం ఇచ్చేతాం పై ఇంకా ఎందుకంటే వాళ్ళు పాట పాడారు కదా ఇచ్చేతాం అనే భావనతోటి పోయినాం. అంతే. ఎంతసేపు ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే జనాల కోసం వచ్చారు,
ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందేమో. నేను జనాలకి ఇది చేస్తా అని చెప్పి కాంపిటీషన్ ఉండాలేమో. లేదు నువ్వు 6 లక్షలు 7 లక్షలు నన్ను నిలబెట్టు, ఈ డబ్బులు ఎలాగైనా నేను ఫ్యూచర్లో సంపాదించుకున్నట్టు అనిపిస్తుంది. అది కాదు కదా, జనాల కోసం నేను ఇది చేస్తా అది చేస్తా. ఇప్పుడు మీరు అనుకున్నట్టు 3 కండిషన్, ఒకటి లైట్, రోడ్ అండ్ వాటర్ అని చెప్పి అన్నారు. సో దాంట్లో కాంపిటీషన్ పీరనాయక్ గారు ఇవి చేశారు, మీరేం చేశారు? ఈవెన్ తను జనాల్లో లేకపోయినా, పాలిటిక్స్లో లేకపోయినా ఇవన్నీ పనులు చేశారు. సో అలా కాకుండా డబ్బులు ఇవ్వడం ఎంత కరెక్ట్ అంటారు మీరు? ఇది కరెక్ట్ అంటారా? డబ్బులు నిలబడి అయితే అది కరెక్ట్ కాదు. ఉమ్, నా కాన్సెప్ట్ ఏంటంటే ఏదేమైనా అంటే ఇనాన్మస్ ఉన్నప్పుడు డబ్బులు అనేది ఎవరికి చేయకూడదు అనమాట. యా. ఎందుకంటే డబ్బులు పెట్టి ఆయన ఆ సంపాదించడానికే కష్టపడుతుంటారు అనమాట. అవును అవును. అది కరెక్ట్ కాదు. ఇనాన్మస్ చేసిన ఇప్పుడు నేను 3వ సారి ఉన్నప్పుడు నాకు ఇనాన్మస్ చేసిన అనమాట. ఓకే. అంటే ఏదేమైనా మనం డబ్బుతో కాదు, ఉమ్. మనం ప్రజలకి ఏం చెయ్యాలనే భావనతో ఉండాలంతే. ఆ టైంలో మీకు ఎన్నుకున్నప్పుడు మీ ఏమైనా అమౌంట్ ఇచ్చారన్నా? అపోజిట్ లే- పార్టీ లే- అయినా లే- జనాలకైనా లే- లే- ఎవరికి ఏం లేదు, ఏమి ఇవ్వలేదు? ఏం లేదు. ఓకే. నేను సెకండ్ టైం నిలబడినప్పుడు అంటే మీరు యాక్చువల్ మీకు కూడా తెలిసి ఉంటుంది, మీరు 4th 5th క్లాస్ ఉన్నప్పుడు ఉమ్. మన తాండకు రోడ్ టు తాండ వరకు మొత్తం మబ్బు, రోడ్ బాగాలేకుండే, అవును అవును ఆ, అవును. కచ్చరోడ్లు కచ్చ రోడ్ ఉండే, అవును. భయము. ఉమ్, నేను మాడకెళ్ళి శాంక్షన్ చేయించి తాండకెళ్ళి రోడ్ వరకు అప్పుడు ఎవ్వరు లేదు. అప్పుడు అవును. మన తాండకెళ్ళి రోడ్ లైట్లు వేసి కరెంట్ గుంజిచ్చి, తార్ రోడ్ వచ్చేసింది. అంటే నేను ఫస్ట్ కరెంటు గుంజిచ్చినాక తర్వాత బీటీ రోడ్డు. ఉమ్, యాక్చువల్ ఇప్పుడు మనం చెప్పలేం, మనం అనుకున్న కొద్దీ ఎక్కువ చేసినాం. అంటే బీటీ రోడ్లు కానీ, బీటీ రోడ్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఓకే. పైప్ లైన్ కానీ, డ్రైనేజ్ కానీ. ఇంకా డ్రైనేజ్ కొద్దిగా బాకీ ఉంది డ్రైనేజ్, అవును అవును అవును. కొద్దిగా ఇంకా కొన్ని అన్ని కాలనీలు ప్లేస్ లో తక్కువ. రాలేదు ఇంకా అది. అది కూడా ఫ్యూచర్లో అయిపోతుంది అనమాట. అయితే అట్లా అంటే మనం పొద్దుగా లేచి ఉమ్, మనం ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం చేయాలి. అవును అవును. సూపర్ అన్న. అంటే ఇప్పుడు మీరు 3 టైమ్స్ గెలిచారు అనుకుంటా అవును. కంటిన్యూస్గా. సో మొన్న కూడా మీకు సన్మానం చేశారు. అవును. సో కొన్ని ప్లేస్లో ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు ఇది కాదు, జనాలను డబ్బులు ఇచ్చి కాదు, మీ ఒపీనియన్ ప్రకారం ఇన్ని రోజులు చేశారు, ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ దాకా, తర్వాత 2 ఇయర్స్గా చేశారు. సో ఏ ప్రాసెస్ ఎలా ఉంటే బాగుంది అనుకుంటారు? ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఎన్నుకున్నారు, జనాలు ఎన్నుకున్నారు, ఆ ప్రాసెస్ బాగుంటుందా? లేకపోతే జనాల దగ్గర వెళ్ళి నాకు ఓటే, ఇప్పుడు జనాలు ఎవరికి కావాలి? సపోజ్ ఏదైనా మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏం చేస్తాం, కెప్టెన్ అతను బాగుంటే ఎన్నుకుంటాం, అది కరెక్ట్ ప్రాసెస్. ఎవరు బాగా ఆడతారో అని మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు ఎన్నుకోవాలో పాలిటిక్స్ లీడర్ వచ్చి నేను డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఎన్నుకోమంటారు, వాళ్ళకి శాలరీస్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఏ మాత్రం కరెక్ట్ అంటారు మీ ఉద్దేశం ప్రకారం? ఎలా ప్రాసెస్, పాలిటిక్స్ ప్రాసెస్ ఎలా ఉంటే అంటే బాగుంది అనుకుంటారు? వాస్తవం అనుకుంటా, డబ్బులు పెట్టి రాజకీయం చేయాలి అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఉమ్, ఏదేమైనా మనం ప్రజలకి ఏం చేయాలి, ఉమ్, వాళ్ళకి ఏం చేస్తే మన మీద అభిమానం ఉంటుంది, ఉమ్, ఊర్లోకి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళకు, అంటే మనం వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ఉమ్, ఎప్పుడు పిలిచినా పలకాలి, ఏ టైం పిలిచినా మనం పలకాలి. అవును అవును. వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా, మన ఇంట్లో ఇబ్బంది పడ్డ బాగాలేదు కానీ ప్రజలు మాత్రం ప్రజలు బాధపడద్దు. బాగుండాలి. ఓకే. నా కాన్సెప్ట్ అయితే అది. నేను ఓకే. ఎప్పుడు సరే ఇంట్లో అంటుంటారు నువ్వు మా ఇది అంటే, నేను మనోళ్ళు ఇట్లా బాధపడ్డా ఇట్లా ఇంట్లో కన్విన్స్ చేయగలుగుతాం, ఉమ్, కానీ ప్రజలు బాధపడితే మనం కన్విన్స్ చేయలేం. అచ్చా, అంటే అచ్చా. నేను మన మీద చెడు అభిప్రాయం ఉందనుకో, మనం బాధపడ్డా పక్కోళ్ళు కొంచెం మన ఇంట్లో బాగుంటే బాధపడ్డా అనుకోవాలి. పర్లేదు కానీ మ్మ్. అవతల వ్యక్తి ఎందుకు బాధపడొద్దు అంటే, అరే ఇంట్లో ఎట్లయినా ఈ రోజు ఇప్పుడు కానీ ప్రజలకు అట్లా కాదు కదా. వాళ్ళకు మ్మ్. అడిగినప్పుడు చేస్తేనే అవును, వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తాం మనం. అవును అవును. మనం వాళ్ళకి పని చేసినాం అనుకో, వాళ్ళలోపు ఆనందం చూడగలుగుతాం మనం. సో ఒక కరెక్ట్ పర్సన్ మనం ఎన్నుకున్నాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. 100% నిజంగా చెప్తున్నా. ఫైనల్గా ఉమ్, మన తాండ వాళ్ళు, అంటే మన కుక్కనపల్లి వాళ్ళు కూడా, మన తాండ వాళ్ళు ఉమ్, నాకు అసలు దేవుడు, నేను చెప్పిన కదా, రెండోసారి అవును చెప్తున్నా, అవును. దేవుళ్ళతో సమానం. నేను నిజంగా చెప్తున్నా. దేవుళ్ళకు అంటే నేను ప్రేమిస్తా, తక్కువ ప్రేమించినా కానీ తాండ వాళ్ళకైతే ఎక్కువ ప్రేమిస్తా. సో మీ ఫీల్డ్లో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుందన్న. ఇప్పుడు సపోజ్ మీరు వైజాగ్ ఆర్ విజయవాడ వెళ్ళారంట కబడ్డీ ఆడడానికి. అంటే వాస్తవం. సో పరిస్థితి మీకు అప్పుడు క్రికెట్ అవన్నీ వదిలేసి కూడా ఈ ఫీల్డ్లో వచ్చినందుకు మీకు హ్యాపీగా ఉంది, ఈ ఎందుకంటే యాక్చువల్ ఇంత అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారంటే జనాల గురించి, ఇంత దేవుళ్ళని చెప్తున్నారంటే. నేను వాస్తవం అప్పుడు కబడ్డీ, నేను ఇంటర్మీడియట్ కబడ్డీ ఉమ్, కబడ్డీ నేను యాక్చువల్ కాలేజీలోకి వెళ్ళి ఉమ్, అప్పుడు నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ మండల స్థాయి ఆడాలి, ఉమ్, తర్వాత మన తాలూకా స్థాయి, జిల్లా స్థాయి. ఉమ్. జిల్లా స్థాయికి నేను ఏడ State level లో. స్టేట్ సెలక్షన్ ఏడ మ్మ్. విజయవాడ కోసూరు. ఓకే. కోసూరులో మేము నేషనల్ ఆడినాం, సారీ మ్మ్. స్టేట్ వైజ్గా, అంటే నేషనల్ సెలక్షన్ ఆడ. ఉమ్, నేను అప్పుడు నేషనల్ సెలక్షన్ అయినా. ఓకే. అప్పుడు 96-97లో చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు, సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడు అప్పుడు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్. అప్పుడు ఓకే. ఓకే.
అప్పుడు ఆయన నేను ఆడేది చూసి ఏం మ్మ్. పేరంటే ఈయన నాయక్, ఏం ఆడతావు నాయక్ నువ్వు మ్మ్. సూపర్ అని చెప్పి అన్నాడు. అంటే నేను సెలక్షన్ అయినా. ఓకే. కాకపోతే ఆర్థిక పరిస్థితి వల్ల నేను అప్పుడు అచ్చా వెళ్ళి అంటే సేమ్ అప్పుడు క్రికెట్ లో కూడా అంతేనా వెళ్ళలేదు? అంటే క్రికెట్ మనం ఇట్లకెళ్ళి ఆడినాం కానీ మ్మ్. కబడ్డీ మాత్రం నేను నేషనల్ వరకు నేషనల్ సెలెక్ట్ సెలక్షన్ అయినా. అయ్యారు సెలెక్ట్ కాదు, అయ్యారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే, మనకు మ్మ్. ఢిల్లీకి పోవాలి, మ్మ్. పైసలు ఇంట్లో అప్పుడు మన పరిస్థితి అసలు బాగాలేదు. మ్మ్. కాబట్టి నేను అప్పుడు పోలేకపోయినా. పోలేకపోయారు. లేకుంటే మనం అప్పుడు నేషనల్ ఆడుతుంటే అనమాట. సో స్పోర్ట్స్ లో ఎంత ఇంట్రెస్ట్ ఉందో దీంట్లో కూడా ఇంతే ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది. అంటే మనం ఏ పని చేసినా మ్మ్. నిజాయితీగా మ్మ్. అంటే నిబద్ధత, అంటే మనం ఏ చేసే పనైనా కరెక్ట్ చేస్తున్నామా అవును మనం మనసుకు అనుకోవాలి. అవును అవును అది చేసినప్పుడే మనం 4 రోజులు ఈ రాజకీయంలో గెటైన్ అవుతాం. అవును. ఏదో మీరు మాట్లాడుతుంటే ఆ ఇంట్రెస్ట్ తెలుస్తుంది, మీకు ఈ ఫీల్డ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది. జనాల్లో చాలా కూడా జనరల్గా ఏం చూస్తామంటే నేనే దేవుణ్ణి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్తవం, కొంచెం రాజకీయాల్లో పెద్దగా అయిన తర్వాత మీరేంటంటే నన్ను ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు, వాస్తవం, దేవుణ్ణైనా నేను తక్కువ పూజిస్తానేమో కానీ జనాల్ని ఎక్కువ పూజిస్తాం, మా తండా వాస్తవం, ప్రజలు ఎన్నుకున్న వాస్తవం. ప్రజలు అని అంటున్నారు. అవునవును. సో ఆ ఇంట్రెస్ట్ మీకు తెలుస్తుంది. అవును. సో ఇంకోటి ఏంటంటే మీరు కంటిన్యూస్గా 3 టైమ్స్ గెలిచారు. సో జనాలు కొన్ని ఒపీనియన్స్ మేము సర్వే చేసిన ప్రకారం మాకు కొన్ని ఒపీనియన్స్ తెలిసాయి. ఉమ్. ఒకసారి అది చెప్తాను, మీకు అడుగుతాను. ఉమ్. సో ఏంటంటేనా ఇప్పుడు మీరు పార్టీ చేంజ్ అయ్యేది కదా. సో మీకు లైఫ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అవును. సో మీరు మిడిల్ ఏం చేశారంటే టీఆర్ఎస్ పార్టీ, కొంచెం అవును. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అవును. చేంజ్ అయ్యారు. అది మీకు ఎంత కరెక్ట్ అంటారు? ఎందుకంటే మీరు స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా అవును. టూ టైమ్స్ గెలవడానికి మీకు ఛాన్స్ ఇచ్చింది, లైఫ్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. వాస్తవం. చిన్నారెడ్డిని కాదని చెప్పి మీరు ఇటు వచ్చారు. సో అది ఏ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది? యాక్చువల్ మాకు చిన్నారెడ్డి సారి మాకు రాజకీయ గురువు, మ్మ్. మాకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయన. మ్మ్. కానీ అప్పుడు అనుకోని పరిస్థితి వల్ల మ్మ్. ఏమైందంటే అప్పుడు టీడీపీ అంటే 2009లో మ్మ్. టీడీపీ 9, 6, 10 ఆ టైంలో అయితే వైఎస్ఆర్ ఒకటి అప్పుడు అంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఓకే అవును. అప్పుడు తెలంగాణ ఏర్పడ్డది మ్మ్. 2014 ఆ 2014 టైంలో ఆ, అయిపోయింది. 2000 2009లో అయితే వైఎస్ఆర్ పార్టీ ఉంది. అప్పుడు 2014లో మనకు తెలంగాణ ఏర్పడినాక అవును అవును. అయితే మనం అప్పుడు ఎలక్షన్ అంటే చిన్నాడిని మేము ఎమ్మెల్యే గెలిపించినాం. అప్పుడే మ్మ్. చిన్నాడి ఎమ్మెల్యే ఉన్న గెలిచిండు. మ్మ్. ఆ, మన నిరంజన్ సార్ ప్రణాళిక వయసు సంఘం చైర్మన్ ఉన్నాడు. ఓకే ఆ, అంటే అప్పుడు అయ్యిందా కాలేదా దగ్గర నియరెస్ట్ నాకు తెలిసి. ఓకే ఆ, అప్పుడు టీడీపీకి వెళ్ళి అంటే మనం మా పార్టీలో ఎందుకంటే టీడీపీకి వెళ్ళి 6 సీట్లు గెలిచారు అనమాట. ఓకే. టీడీపీకి వెళ్ళి 6 సీట్లు గెలిచారు, మ్మ్. కాంగ్రెస్కి వెళ్ళి 6 సీట్లు గెలిచారు, ఓకే ఒక టీఆర్ఎస్కి వెళ్ళి మామిడిమాడ ఎంపీటీసీ గౌడ్ సాబ్ గెలిచిండు ఒక సీట్ వచ్చింది. ఒక సీటు. ఓకే అయితే ఇప్పుడు ఏంది, మేము అప్పుడు నిరంజన్ సార్ తోటి పోయినాం. అంటే మన జాతర నాయక్ అందరం దొరికిపోయి, అంటే అప్పుడు మన జాతర టీఆర్ఎస్లో ఉండే అనమాట. ఓకే. అంటే మన కృష్ణ నాయక్ ఎంపీపీ కావాలి, ఏం చేయాలి మ్మ్. అంటే పోయినాం నిరంజన్ సార్ తోటి. మీకు మా క్యాండిడేట్ మీకే చెప్తా, మ్మ్. మీరు ఎంపీపీ అంటే సర్లే అని చెప్పి అనుకున్నాం. మ్మ్. తర్వాత అప్పుడు టీడీపీ వాళ్ళందరూ ఏం చేసేదంటే ఆ, అన్న మేమైతే పార్టీలో పోతామని చెప్పలే. ఓకే టీడీపీ వాళ్ళందరూ ఏంటంటే అప్పుడు హరీష్ రావు తోటి పోయినని చెప్పినారు అనమాట. అందరు అక్కడ పోయి ఓకే ఆ, మేము పార్టీలోకి వస్తాము అంటే నేనే సార్ మేము పార్టీలోకి వస్తాం, మేమందరం టీఆర్ఎస్కి వస్తాం, టీఆర్ఎస్కి వస్తాం. ఓకే మీ టీఆర్ఎస్ క్యాండిడేట్ మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఎంపీ అవుతాం, ఆహా. టీఆర్ఎస్ ఎంపీ ఓకే. అవుతాడని చెప్పి వాళ్ళ కాన్సెప్ట్. ఆహా. ఓకే తర్వాత మేము మళ్ళీ మాకు ఇట్లా మన వాళ్ళు అంటే జాతర దగ్గర వచ్చిన వాళ్ళంతా పార్టీలో వస్తుంటారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తామంటే అరే మనం అంటే వాసం చిన్నాడు సార్ ఏమన్నా అంటే సార్ చెప్పినాం సార్ ఇట్లా అంటుండ్రు, మ్మ్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా ఒకటి వాళ్ళకి పోతుంది కదా, మళ్ళీ మనం ఏం చేయాలంటే చిన్నాడు సార్ పెద్ద మనసుతోటి ఓకే సరే కృష్ణ మీరు ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు కదా, మ్మ్. నువ్వే ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఎంపీపీ అయిపో. ఓకే. అంటే రాజకీయంలో అందులో పొజిషన్ రావడానికి అది వెళ్ళడం కరెక్టే అంటారా మీరు? ఆ పొజిషన్ కరెక్ట్ కోసం వెళ్ళడం కరెక్ట్ అంటే అంటారా? పొజిషన్ అంటే ఇప్పుడు మనం చిన్న ఏమంటారంటే మనకి ఎవరైనా కొంచెం అన్నం పెట్టిన వాళ్ళనే మర్చిపోవద్దు అంటారు. అలాంటిది ఇన్ని ఇయర్స్గా మనం ఈ ఫీల్డ్లో కొనసాగించామంటే మనకి ఎవరైతే భిక్ష పెట్టిరని మీరు ఇందాకే అన్నారు కదా, సో అది కరెక్టే అంటారా? సో ఒక అయితే పొజిషన్ కోసం వెళ్ళడం. అయితే చిన్నారెడ్డి సార్ ఏమనంటే నా కోసం మీరు ఇన్ని ఏళ్ళు కష్టపడ్డారు, మ్మ్. నువ్వు ఎన్నో ఏళ్ళకి వెళ్ళి కష్టపడుతున్నావు మ్మ్. పార్టీని అంటే ఆడ నిజంగా పార్టీని మొత్తం లీడ్ చేసే కృష్ణనాయక్ అప్పుడు, ఓకే నువ్వు నా కొరకు ఇంత కష్టపడ్డావు, నీ కొరకు నేను ఇంత త్యాగం చేయకపోతే ఏంది, మ్మ్. సరే నువ్వు వెళ్ళిపో పార్టీ చిన్నారెడ్డి గారే అన్నారు. అన్నారు. అచ్చా. అంటేనే మేమందరం అంతా కాంగ్రెస్ బ్యాచ్ అంతా
అంటే యాక్చువల్ మాకు నిరేంద్ర సార్ మా జనాలు మీద అర్థం చేసుకుంటుందంటే చిన్నారెడ్డి వాళ్ళని కాదని వెళ్ళారని, కానీ మీకు లేదు, చిన్నారెడ్డే వెళ్ళమన్నాడు. చిన్నారెడ్డి సార్ పంపించమన్నాడు. ఓకే అందరం చిన్నారెడ్డి సార్ని అడిగే పోయినాం మేము. ఓకే పోయి టీఆర్ఎస్లో జాయిన్ అయినాం. ఓకే. అంటే కానీ అదే ఇప్పుడు చిన్నారెడ్డికి మీరు కాంగ్రెస్లో వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది. సో అలాంటి టైంలో మీరు వెళ్తున్నారా? ఇప్పుడు కృష్ణానాయక్ గారు కూడా వెళ్తా అంటారు, అంటే మా మీరు అంటే కొంచెం వెళ్ళట్లేదు, ముందుకు ఇస్తారని చెప్పి అంటే ఉన్నాము. అట్లేం లేదు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు ఇప్పుడు నేను దాదాపు ఒక మనం అధికార పక్షంలో దాదాపు ఒక 2004 అధికార పక్షంలో ఉన్నాం. ఓకే. ఈ 2024 వరకు అధికార పక్షంలో ఉన్నాం మనం. అవును అవును. సరే చూద్దాం, ప్రతిపక్షం ఉంటే కూడా ఎట్లుంటది. ఓకే. మనం ఇప్పుడు అధికారంలో అనుభవించినాం కదా, అవును. ప్రతిపక్షం కూడా తెలవాలి కదా మనకు. కానీ మనం అలా పోటీకి వెళ్ళడం కంటే అది మనం జనాలను కూడా అన్యాయం చేసిన ఉంటారు కదా. ఇప్పుడు నువ్వా నేనా అనుకోవడం కంటే ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి వచ్చిందే మీరు జనాల కోసం ఇంట్రెస్ట్ అని చెప్పి. అవును. సో ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు ఎలా చేస్తారు అనుకుంటే సో మీరు జనాలకు మంచి చేసినట్టు అవ్వదు కదా. అయితే ఒకటి, మేము యాక్చువల్ ఎంపీపీ గారు అంటే పార్టీలో పోదామని అంటే చిన్న సార్ అంటే పోదామని చెప్పి అన్నాడు అనమాట. ఓకే. అంటే మనం ఏంటంటే ప్రజలు మన ఊరు ప్రజలు అట్లా పోవడం వద్దు, పోవద్దు మీరు. ఓకే. అంటే మన వాళ్ళందరూ పోవద్దు. ఎందుకు పోతారు మీరు, ఉండండి మీరు, చూద్దాం వాళ్ళ పరిపాలన కూడా ఎట్లుంటది. ఓకే ఓకే. వాళ్ళ పరిపాలన కూడా తెలుసుకోవాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలా చేస్తారో చూద్దామని చెప్పి ఇంకా నేను ఎంపీపీని డ్రాప్ చేసి టీఆర్ఎస్లో కొనసాగుతున్నాం. ఓకే ఓకే అన్న. ఇంకోటిది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన చుట్టుపక్కల మన వనపర్తి దగ్గరలో కూడా అన్న ఈ సైబర్ క్రైమ్ చాలా అవుతున్నాయి. మీరు వినే ఉంటారు, సమ్ తాండా పేరు చెప్పట్లేదు. సో అక్కడ పెద్ద ఇష్యూ జరిగి చాలా మందిని పోలీసు పట్టుకుంటారు. మన ఎక్కువ బంజారా వాళ్ళు ఇష్ట వాళ్ళే చేస్తారు ఈ పనులు, వినే ఉంటారు దీని గురించి. అయితే ఇక్కడ దొంతికొండ తాండాలో కూడా అలా స్టార్ట్ అయిందని మీ దగ్గర రాలేదా, మీకు తెలియదా? ఒకవేళ తెలిసినా దీన్ని మీరు ఏం చేయలేరా అని చెప్పి. మన దగ్గర అయితే లేదు అట్లా. అంటే కొంతమంది ఒక బ్యాచ్గా స్టార్ట్ చేసి ఇంతమంది ఏంటంటే ఎంపీనో బీఆర్కి వెళ్ళి అక్కడైతే ఇలాంటి పనులు కొంచెం ఈజీ అవుతుంది. మన తాండాలో అయితే లేదు. ఒక చిన్నపిల్లలు లేడీ బ్యాచ్లు చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు మా తండోళ్ళని. మేబీ మీ దగ్గర రాలేదేమో భయపడి అరే అన్నకు తెలిస్తే కొడతారేమో అని చెప్పి. సో ఎలా ఒకలా తెలుసుకొని దీన్ని మీరు ఎలా, ఎందుకంటే ఇది చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక కొన్ని ఊర్లో చూసాం అదంతా స్ప్రెడ్ అయిపోయింది. చదువు మానేసి అదే పని చేద్దాం, ఎందుకంటే ఈజీగా వచ్చేది ఒకరిని మోసం చేసి. సో ఒకసారి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి కూడా తెలుసుకోండి అలాంటి ఏమైనా ఇష్యూ ఉందా. మన దగ్గర అయితే లేదు. ఓకే. అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళని దగ్గర పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి బంద్ చెప్పే ప్రయత్నం చేస్తాం 100%. ఇది ప్లేస్ ఇలా రీసెంట్గా టైంలో ఒక 2-3 years నుంచి సమ్ గంజాయి గురించి కూడా చాలా జరుగుతుంది, తెలిసి ప్రాబ్లమ్స్ జరుగుతుంది. సో ఇది కూడా దొంతికొండ తాండాలో జరుగుతుందని చెప్పి టాక్. అంటే నేను చేసిన సర్వేలో ఇలాంటి వినిపిస్తుంది. అయితే మేము ఒకరిద్దరు ఉన్నారని తెలుసు కాబట్టి చెప్పినాం, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పినాం ఇట్లా చేయొద్దని, మనం భయపెట్టినాం. ఓకే. మనం అది చేయొద్దని చెప్పి ఆల్రెడీ బెదిరించినాం, అవసరం కొట్టినాం కూడా. ఓకే ఓకే. అంటే వాళ్ళను ఏమంటారు కదా పిలిపించి మంచిగా ఫస్ట్ సాఫ్ట్గా చెప్పి, ఎంత చెప్పినా మనం చెప్పే వరకే చెప్తాం కానీ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పినాం మనం ఇట్లా చేస్తుండే మీ వాడు, అది జాగ్రత్త అని చెప్పి. సో ప్లీజ్ ఒకసారి సైబర్ క్రైమ్ రిలేటెడ్ కూడా చూడండి, ఎందుకంటే అది చిన్నగా స్ప్రెడ్ అయ్యి జనాలందరూ చదవకుండా 100% అది నిజంగా చెప్తున్నా కానీ అట్లా చేయడం అంటే ఏదో విధంగా అట్లా చేసినాం అనుకో, అది ఏమంటారు కదా ఒక రైతు అనుకో కష్టపడి పైసలు సంపాదిస్తాం, వాడి డబ్బులు మనం కాజేసినాం అనుకో అసలు వాడు ఎంత బాధపడతాడు. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూడాలి. అరే ఇప్పుడు మనం కూడా ఒక 1000 రూపాయలు పోగొట్టుకపోతే ఎంత బాధపడతాం, అది తెలుసుకోవాలి. మనం చేసేటప్పుడు మన కూతురు పెళ్లి కోసమో దేనికోసమో దాచుకుని ఉంటాం, అందుకోసం మనం చేసేటప్పుడు కూడా మానవత్వ ధనంతో ఆలోచించాలి. అరే మనం ఇది చేస్తే ఇది మనం కరెక్ట్ అని ఆలోచించాలి. కాబట్టి అది 100% తప్పు. దానికి అది పోలీసులు వాళ్ళు బాగా గవర్నమెంట్ కూడా దాన్ని బాగా టైట్ చేస్తున్నారు దాంట్లో కూడా. ఓకే నైస్ అన్న. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక మనిషి సర్వే కావాలంటే లైఫ్లో మనకు కావాల్సింది ఫుడ్, ఇల్లు, దాంతోపాటు ఆరోగ్యం కూడా బాగుండాలి. సో దానికోసం ఇప్పుడు మనం వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ టైంలో 108 అని చెప్పి ఆరోగ్యశ్రీ వచ్చింది. సో దాని గురించి నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చెప్తానన్న. నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నాతో పాటు కొంతమంది వనపర్తి జిల్లా నుంచి వచ్చారు స్కాన్ తీపించుకోవడానికి. ఒక్కొక్క స్కాన్కి కాస్ట్ అరౌండ్ 20,000 ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఫ్రీగా చేపించుకుంటున్నారు. వాళ్ళు కొంచెం పూర్ పీపులే. కానీ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ ఉంది కదా ఎందుకు చేసుకోవట్లేదు అంటే, జనాలు అందరికి తెలుసా దీని ఆరోగ్యశ్రీ గురించి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, దీని గురించి అంత అవేర్నెస్ ఉందంటారా? మీరేమంటారు దీని గురించి? ఎందుకంటే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. నేను కూడా వనపర్తిలో
హాస్పిటల్ నేను అంటే మ్యాక్సిమం రెగ్యులర్ పోతుంటా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో. హుహు. ఆడ స్కానింగ్ సెంటర్ ఉంది. హుహు. అంటే అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కానింగ్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో హుహు. మన నర్సంగాయపల్లి రోడ్ డిగ్రీ కాలేజ్ ముందర హాస్పిటల్ ఉంది. ఓకే. అక్కడ సిటీ స్కాన్ ఉంది. ఓకే. అయితే బయట చేసుకుంటే 4-5 వేలు. ఓకే. యాక్చువల్ నిజంగా గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఆడ పెట్టిరనమాట. ఓకే. కానీ డాక్టర్ను అపాయింట్మెంట్ చేయలే. ఓకే. అన్ని చూసినాక పంపించాలి కదా, హుహు. డాక్టర్ను అపాయింట్మెంట్ చేయలే. ఓకే. కాబట్టి డాక్టర్ని అట్లా అపాయింట్మెంట్ చేస్తే హుహు. ఒక్కొక్క స్కానింగ్కి 4,000 నుండి 4,500 ఉందన్నమాట. ఓకే. అట్లా చేస్తే అంటే బీదోళ్ళకు చాలా బాగుంటుంది. అవును. అవును. ఇప్పుడు చాలా గవర్నమెంట్ హెల్ప్ హాస్పిటల్ అవుతది. ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అంటే అప్పుడు ఎక్విప్మెంట్ అనమాట. అంటే ఇవి మన పథకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చిన్న పల్లెటూరులో చాలామంది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు గూడా వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా ఉంటారు. సో, దానికి మీరేం చేశారు? వాళ్ళకి అర్థం కావడం కన్నా సమ్ డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. ఈ హాస్పిటల్‌కెళ్ళండి. ఇప్పుడు సరే కొంతమంది ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళకేందంటే ఇన్సూరెన్స్ ఉంటాయి. ఓకే. కొంతమంది చాలా బీదోళ్ళు ఉంటారు. కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ పెద్ద పెద్ద క్యాన్సర్ రిలేటెడ్ ఏమొచ్చినా గూడా సో, వాళ్ళు ఎవరిని వెళ్లి అప్రోచ్ అవ్వాలి? ఎవరిని కలవాలి? ఏ హాస్పిటల్‌కెళ్ళాలో గూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. సో, వాళ్ళ కోసం మీరు అర్థం కావడానికి ఏమైనా క్యాంపెయిన్స్ చేయడం గానీ అంటే క్యాంపెయిన్ ఏం లేదు. ఇప్పుడు మనం చిన్న ఎలక్షన్ కోసమే ఊరంతా తిరుగుతాం. అవును. క్యాంపెయిన్ చేస్తాం. అవును. అలాంటిది ఇలాంటి వాషిగూడెం చేస్తే కూడా అయితే బావుంటదని వాస్తవం. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ వనపర్తిలో హుహు. అన్ని ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ డెలివరీస్ ఉన్నాయి. హుహు. చాలా సూపర్ చేస్తుంటారు వనపర్తిలో. ఓకే. యాక్చువల్ అప్పుడు నిరంజన్ సార్ చిన్నపిల్లల హాస్పిటల్ అంటే చిన్నపిల్లల హాస్పిటల్ కానీ స్కానింగ్ సెంటర్ కానీ మొత్తం నిరంజన్ సారే అప్పుడు మొత్తం చేయించిందనమాట. ఓకే. అంటే మనం ఆడ గవర్నమెంట్ అంటే ఒకటి భయం ఏంటంటే గవర్నమెంట్‌లో పోతే మంచిగా కాదేమో అని ఒకటి భయం. అవును. అవును. కానీ తప్పది. హుహు. యాక్చువల్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో పోతే కూడా మంచి ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయన్నమాట. అవును. అంటే కొంత ఏమంటారు కదా, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి సిటీ స్కాన్ ఉంది. అవును. కానీ దానికి డాక్టర్ లేక దాన్ని చూడే వాళ్ళు చూడడం లేరు. లేదు. ఇంక అవును. ఎవరో మన సొంటోళ్ళు ఒకరో ఇద్దరు పోయి చూయించుకొని డాక్టర్ సంథింగ్ పంపిస్తేనే బెనిఫిట్ అవుతుందన్నమాట. అవును. అవును. అంటే నేను మాక్సిమం మనోళ్ళకంతా చూపిస్తున్నా కదా. సో, ఇది అందరికి అర్థం కావడానికి మీరు ఏం చేశారన్న? ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి గూడా గాని అవునవును. సో, అర్థం కావడానికి మీరు విలేజ్‌లో ఏం చేశారు? అంటే మనం మీ దా వాళ్ళకొచ్చినప్పుడు చెప్తామన్నమాట. పలానా ఓకే. డాక్టర్‌కి పోండి, పలానా హుహు. డాక్టర్ దగ్గర పోండి. ఓకే. మన వాళ్ళున్నారు. మన వాళ్ళు ఆడ మొత్తం చూస్తారంటే ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు మనం వనపర్తి హాస్పిటల్‌కి ఎక్కువ పోతున్నాం మనం. ఓకే. ఆ! ఇప్పుడు ఏదైనా ఇష్యూ అయితే వనపర్తి అంటే పైసలలో ఉన్నారన్నమాట. ఓకే. వాళ్ళకి మనం ప్రైవేట్‌లో పోతున్నాయినా గవర్నమెంట్‌లో ఉన్నారు, మనోళ్ళున్నారు, ఆడ దగ్గరుండి చేస్తారని చెప్పి పంపిస్తున్నామన్నమాట ఆడ. ఓకే. చాలా మందికి. ఓకే. ఆ! నైస్. నైస్ అన్న. సో, ఇంకోటేందంటే మేము తెలుసుకుందేంటంటే జనాల దగ్గర సో, పీనా నాయక్ గారేందంటే దగ్గరున్న వాళ్ళని దగ్గరున్న వాళ్ళు ఎలాగో ఓట్లు పడతాయి ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళని మీరు ఇందాక ఒక మాట కూడా చెప్పారు. హ్మ్. పక్కోళ్ళు బావుండాలి. మనోళ్ళు పర్లేదు వాళ్ళని సంజాయించుకుంటామని చెప్పి. హ్మ్. సో, అలాంటి టైంలో అంటే మీరు పక్కోళ్ళను దగ్గర తీసుకుంటే వాళ్ళ ఓట్లైనా పడతానా? ఎలాగో మన ఇంట్లో ఓట్లు పడతాయి. ఆ! పక్కోళ్ళని దగ్గర తీసుకుంటే వాళ్ళ ఓట్లు కూడా మన పడతాయా అనే ఉద్దేశ్యంతో ట్రై చేస్తారా? ఎలా దీంట్లో నాకు కాన్సెప్ట్ ఏంది? అంటే అట్లేం లేదు. హ్మ్. అందరికి మనం చేయడమే. హుహు. కాకపోతే మనోళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనమున్నాం. ఈరోజు కాకపోతే రేపు చూసుకుంటాం. హుహు. ఓ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈరోజు కాదు రేపు. మన అంటే అవతల వ్యక్తిని మనం అట్లా చెప్పలేం కదా. హుహు. లేకపోతే నేను చెప్తే మా సర్పంచ్ రాలే, హుహు. మా సర్పంచ్ చేయలే అని అదొకటే భావంతోటి ఎట్లా మనోళ్ళకి కూడా చేస్తాం. హుహు. వాళ్ళకి కూడా చేస్తాం. కానీ అంటే ఏ స్కీమ్ వచ్చినా వాళ్ళకే చేస్తుంటారు. అట్లేం లేదు. ఆహా! కాకపోతే బీదోళ్ళు ఎవరున్నారో వాళ్ళని చూసి చేస్తుంటాం అన్నమాట. అంటే సరే ఓకే. ఇప్పుడు మనం వెల్ సెటిల్ ఉన్నాం. బీదోళ్ళు వాళ్ళకి చేయాలి. అంటే మనోళ్ళకి అట్లా అవును. కనిపిస్తా అంటే ఆహా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మనోళ్ళు కొంతమంది వెల్ సెటిల్ ఉన్నారనుకో. హ్మ్. అవతల కొద్దిగా బీదోళ్ళు ఉన్నారు. ఓకే. మనం నా కాన్సెప్ట్ నువ్వు ఒకటే ఏమని అనుకో. హుహు. నాకు అంటే మనోళ్ళు ఉన్నోనికి చేస్తే అవును. అవును. అంటే కరెక్టే. మనోళ్ళు కూడా ఉన్నారని అట్లేం లేదు. చాలా హుహు. మంది బీదోళ్ళు కానీ అవును. వాళ్ళకి చేస్తే వాళ్ళలోపు ఆనందం పొందుతాం. అంటే వా మనలోపు కూడా మనం వాళ్ళు కూడా చేస్తామని. కొంచెం డెవలప్ ఆ! అవుతారని అంటే చెప్పి. ఫస్ట్ వాళ్ళకి చేసిన తర్వాత మనోళ్ళకి నిదానం చేస్తాం. ఈరోజు అవును. మనమే ఉంటాం కదా కాబట్టి ఈరోజు కాకపోతే రేపు చేద్దామని చెప్పి కాన్సెప్ట్ ఉంటదంటే. ఒక స్కీమ్ వచ్చిందన్న. ఒక 5 మెంబర్స్ బిధువులు ఆ! అనుకుందాం. ఆ 5 మెంబర్స్ ఆ! కావాలనుకుంటున్నారు. సో, మీరు ఎవరికి ఇస్తారు ఆ 5 మెంబర్స్‌లో? అంటే మనం బీదోళ్ళకే ఇస్తాం అంతే. అంటే ఆ 5 మెంబర్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆటో వాళ్ళంటే ఆల్మోస్ట్ వాళ్ళు బీదోళ్ళే ఉంటారు. ఆ! సో, 5 మెంబర్స్ నాకు ఈ స్కీమ్ కావాలి. ఈ మాట స్కీమ్ కావాలి. నాకు గూడా ఆటో కావాలని చెప్పి 5 మెంబర్స్ మీకు అప్రోచ్ అయ్యారు. ఆ! వాళ్ళు బీద వాళ్ళే. ఆటో తీసుకుంటారంటే కొంచెం బీద వాళ్ళే ఉంటారు. సో, అందులో ఆ 5 మెంబర్స్‌లో మీకు ఎవరికి ఎలా ఇస్తారు? ఎవరికి అంటే ఇద్దామనుకుంటారు? మనం బీద వాళ్ళని చూస్తాం ఫస్ట్. హుహు. బీద వాళ్ళని చూసి బీద వాళ్ళని ఇస్తాం. సరే కొంతమంది ఇప్పుడు వస్తుందంటే అందరికి ఆశనే ఉంటది. హ్మ్. అంటే వస్తుందంటే అందరికి కాకపోతే అరే వాళ్ళు ఎట్లున్నారు భయ్ నీకు తర్వాత ఇప్పిస్తా. నీకు ఓకే. తర్వాత చేస్తా. ఆ ఓకే. కాన్సెప్ట్ అంటే ఇప్పుడు కూడా మాడ బంద్ అయ్యి 2, 3 ఇయర్స్ బంద్ ఓకే. అయిపోయి
చాలా మందికి ఇప్పించినాం మనం. సరే కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఇప్పుడు అందరికైతే సఫిషియెంట్ చేయలేం కదా. అవునవును. అంటే అందులో ఎవరు కొంచెం తక్కువగా ఉన్నారో బీదలు వాళ్ళకి చేయడమే నా ఉత్తమం అన్నమాట. అంటే ఏమంటారు కదా, అందరూ కావాలని అడుగుతారు, కానీ మనం దాంట్లో ఎవరేమో ఇంకా ఒకరికి వచ్చి ఒకరు రానప్పుడు ఒకటి బాధ ఉంటాడు, వారు మళ్ళీ తర్వాత వారికి వచ్చినప్పుడు వారు సంతోషపడతాడు. అవన్నీ రొటీన్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది అది. అవును అవును కరెక్ట్ అండి. సో ఇది ఇందాక కూడా అడిగాము. ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు మీరు స్కూల్ టైంలోనే లీడర్ అయ్యారు. స్కూల్ టైం నుంచి లీడర్ అయ్యి పొలిటికల్ లీడర్గా ఎదిగారు. సో అంటే ఇప్పుడు ఎవరైనా మీలాంటి మంచి పర్సన్స్, మీరు కొన్నిసార్లు అంటుంటారు డ్రాప్ అవుతాను. సో మీలాగా మన అంటే మీరు ఒక ఇన్ కేస్ డ్రాప్ అయ్యారు చేయను అని చెప్పి అప్పుడప్పుడు అంటుంటారు. ఇన్ కేస్ మీరు చేయను అంటే మీ ప్లేస్లో సేమ్ మీలాగే బెటర్ ఎవరు అనుకుంటారు? తను ఒక స్టూడెంట్ ఉండొచ్చు, జాబ్ చేసిన పర్సన్ ఉండొచ్చు, లేకపోతే మీకు అపోజిషన్ పార్టీ వల్ల ఉండొచ్చు. మీ తర్వాత మీకు విలేజ్లో దొంతికొండ తాండలో బెస్ట్ ఎవరు అనిపిస్తారు? అంటే బెస్ట్ అంటే ఇప్పుడు నేను కూడా సరే ఒక పై స్థాయికి పోవాలనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే సర్పంచ్ 3 టైం చూద్దాం, పైన ఒక జెడ్పీటీసీ ఎంపీటీసీ పోదాం. దాన్ని అంటే మనం ఈడికే కాదు కదా, మన సేవ ఇంకా మనకి ఇంకా ఇప్పుడు చేసే ఓపిక ఉంది, చేసే ధైర్యం ఉంది. కాబట్టి ఏదైనా పని కొట్లాడి చేసి అంటే మనం ఏంటంటే మండల్ లెవెల్లో పోదాం అనే ఒక కాన్సెప్ట్ మీద ఇప్పుడు తాండలు ఎట్లా ఉండనే ఉంటా. అక్కడ కూడా ఉంటే అందరినీ మనం అరే పీన అంటే ఎట్లా చేస్తాడనే అవును మండల్ లెవెల్లో కూడా తెలుస్తుంది. తెలుసు ఆల్రెడీ. ఇంకా మనం పోతే ఆడిపోతే ఇంకా మన గ్రిప్ పెరుగుతుంది కదా, డైరెక్ట్ చేస్తారు వాళ్ళు, డైరెక్ట్ చేస్తాం అనమాట అంతే. సో అంటే నేను ఏమడుగుతున్నాను అంటే, ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు సమ్ ఎంపీపీ పొజిషన్, ఏదో పెద్ద హైయర్ పొజిషన్కి వెళ్ళిపోయారు మండల్ లెవెల్లో. సో ఇప్పుడు తండా లెవెల్కు ఎవరో ఒక సర్పంచ్ కావాలి. సో మీ స్థానంలో ఎవరైతే బెస్ట్ అనుకుంటారు? తను ఇప్పుడు అపోజిషన్ పార్టీ వల్ల ఇప్పుడు సమ్ ట్రై చేస్తూ మీరు అన్నట్టు టీడీపీలో రాజు విజయ్ కాకి వాళ్ళు కానీ కాంగ్రెస్కి. సో అలా అని నేను అపోజిషన్ పార్టీ అనట్లేదు. ఇప్పుడు మీరు కూడా స్టూడెంట్ ఏజ్లోనే వచ్చారు, తను స్టూడెంట్ ఏజ్ కావచ్చు, జాబ్ చేస్తున్న ఎవరైనా. సో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తారు? ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి మంచి పనులు చేసుకుంటూ వచ్చారు, సో దానివల్ల మీకు జనాలు ఎన్నుకున్నారు. సో అలా మీకు ఎవరు అనిపిస్తారు? ప్రజలు అంటే మనం ఎన్నుకునేది కాదు అది. ప్రజలు ఒక పర్సన్ మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తారు? బెస్ట్ అంటే మనం ప్రజలు, ఇప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తే కదా, ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి మనం. ఇప్పుడు నేను చెప్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు పవన్ గెలుస్తాడు నేను చెప్తే అన్నాడు, నేను చెప్తే నువ్వు గెలవలేవు కదా. గెలవకపోయినా ఇప్పుడు మీకు ఎన్నుకున్నారు, ఆ టైంలో మీరు గెలుస్తారని కూడా తెలియదు జనాలకు, కానీ ఇష్టపడ్డారు. అలా మీకు మీ విలేజ్ లో ఇప్పుడు ఎప్పుడు ఉంటారు, మీరు ఇక్కడే ఉంటారు? యాక్చువల్ పార్టీ అనేది అంటే సర్పంచ్ అనేది పార్టీ పరం కాదు అది. అంటే సర్పంచ్ అనేది పార్టీ ఉండదు అనమాట గుర్తు. దానికి మనం ఇండిపెండెంట్ అనమాట. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటుంటారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను పేరు చెప్తాను అనుకో, అలాంటి సో అండ్ సో, ప్రజలు ఎన్నుకోవాలి కదా, వాళ్ళకి నచ్చాలి కదా. అందుకోసం ప్రజలసే ఎన్నుకోబడాలి లీడర్ ఏంటి ఆయన. నేను చెప్తే లీడర్ ఏదో డమ్మీ కావడానికి అట్లా లీడర్ వద్దు. మీకు బెస్ట్ పర్సన్స్ ఇప్పుడు మీలాగా మంచిగా అనిపించేది అలా అంటున్నా. అంటే మీరు తను అవుతారా లేదా అని కాదు, మీకు బెస్ట్ పర్సన్ మీ తర్వాత ఒక విలేజ్ ని చూసుకోవడానికి. చూద్దాం రిజర్వేషన్ అప్పుడు లేడీస్ ఏమొస్తుంది, జెంట్స్ ఏమొస్తుంది, రిజర్వేషన్ బట్టి మన ఊళ్ళందరం. నేను పోయినసారి అయినా కదా, ఈ పార్టీకి సంబంధం ఉండదు కాబట్టి, స్థానిక అంటే సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి అందరు కూర్చొని వాళ్ళ అభిప్రాయం, అరే మన పలాని క్యాండిడేట్ అయితే చేయగలుగుతాడు, వాళ్ళందరి అభిప్రాయాన్ని అనుగుణంగా మనం నడవాలి. ఇప్పుడు ప్రజలు చెప్తే లీడర్ నడవాలి, లీడర్ చెప్తే ప్రజలు నడవరు. ఎప్పుడు ప్రజలు చెప్తే లీడర్ నడవాలి. అది ఉండాలి. కానీ నేను చెప్తే పలాని అంటే అది ఇప్పుడు ఈ కాలంలో అది లేదనమాట. అంతే. అందరు యూట్యూబ్ చూస్తున్నారు, అందరు రాజకీయంలో అందరూ అవగాహన ఉంది, ఏం జరుగుతుంది ఆడ, ఏం జరిగే క్యాబినెట్లో ఏం ఈరోజు నిమిషంలో అంటే మనం చూసిపోతుంది. కాబట్టి ప్రజలకు అందరికి తెలుసు అనమాట. అంటే మనం ఎవరు చేస్తే మనకు సాయం చేయగలుగుతాడు. ఇప్పుడు నేను ఎవరిలో పెడతా, ప్రజలు అనుకుంటారా తనే కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ అనొచ్చు అంతే. కాబట్టి ప్రజల నిర్ణయమే మన నిర్ణయం. ఓకే. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు కేసీఆర్ అంటే మన కాలువలు గుర్తొచ్చేది. సంవత్సరంలో ఒక పంట వేయడం 2-3 టైం ఇస్తున్నాం ఇప్పుడు వరి. వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చేది మనకు విద్య, వైద్యం గుర్తొస్తుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే మనకు గుర్తొచ్చేది ఐటీ రంగం అని గుర్తొస్తుంది. అలా తాండకి ఇన్ని రోజుల నుంచి ఉన్నారు మీరు. పీనా నాయక్ గారు అంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక 15 years నుంచి మీరు సర్పంచ్గా ఉన్నారు. సో పీనా నాయక్ అంటే మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు కేసీఆర్ అంటే కాలువలు అంటారు. ఒక ఊరు తరపున మీకు దొంతికొండ తాండా తరపున పీనా నాయక్ అంటే మీరు ఏం చెప్పగలరు? పీనా నాయక్ మంచి చేశారని. పీనా నాయక్ అంటే ప్రజల మనిషి అని చెప్తారు. అంటే ఎప్పుడు ప్రజల కొరకు, ప్రజలకు ఏ టైం కానీ రోడ్లు కానీ నీళ్లు కానీ, అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా
ఓకే. ఎనీ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేస్తే నేను రెస్పాండ్ అవుతా. ఓకే. మీరు ఇప్పుడు కూడా అడగండి, హుహు. ఎనీ టైం సరే ఉండొచ్చు, ఒకరిద్దరు మనకు అనేటోళ్ళు కూడా ఉండొచ్చు. హుహు. కానీ పీనా నాయక్ అంటే ప్రజల మనిషి అంతే. హుహు. సూపర్. సూపర్ అన్న. సో ఏందంటే అన్న ఇప్పుడు చాలామంది పాలిటిక్స్‌లో సాలరీస్ తక్కువున్నా గూడా వస్తుంటారు. ఉమ్, సో మిమ్మల్ని గూడా ఏమంటారంటే పీనా నాయక్ గారు చాలా సంపాదించారు. ఆయన ఉండి ఇన్ని ఇయర్స్ నుంచి సంపాదించుకున్నారని చెప్పి అంటుంటారు. మోడల్ స్కూల్ ఇక్కడ వచ్చింది గదా! ఆ స్కూల్ ద్వారా గానీ కోట్లలో ఆస్తి సంపాదించుకుంటున్నారని చెప్పి అంటుంటారు. సో దీని గురించి మీరు ఎలా జెప్తారు? అంటే మీ మిసెస్ జాబ్ చేస్తుంది. అలా మీరు తీసుకున్నారా? ఎలా అంటారు? అసలు మనకు నిజంగా చెప్తున్నా అంటుంటారు, అంటే ఏమంటారు కదా, సంపాదించిండు ఇది అది అంటారు. అది కామను. మన బాధ, మన ఇంటి బాధ మనకు తెలుస్తుంది. మనం ఏం సంపాదించినాము, ఏం చేసినాము, ఎట్లా చేసినాము అనేది అందరికి తెలుసు. హుహు. మనం ప్రజల సొత్తు ఏనాడు ఒకరోజు మన ప్రజలతో సొత్తు ముట్టుకోమన్నమాట. హుహు. ఎప్పుడు కాదు, ఎనీ టైం కాదు, మనం వాళ్ళ కట్టుబడి. అసలు మనం ఏం అంటారు, ఇప్పుడు మనం తెల్ల బట్టలు వేసుకుంటే సంపాదించుకు తిరుగుతారు అంటారు. హుహు. ఇంకా అంటుంటారు వాళ్ళు అనేదాన్ని మనం ఏం చేస్తాం? ఓకే. మనం ఏముందని సంపాదించి ఏం జరిగి ఏం సంపాదించినామని ఏముంది మన దగ్గర? ఓకే. మనం ఏం వనపర్తిలో పెద్ద బిల్డింగ్ కట్టినామా, గన్పూర్లో మామనార్లో పెద్ద ఇప్పుడు మా భార్య జాబ్ చేస్తుంది జాబ్ అనమాట. చేస్తుంది. అవును. ఇప్పుడు అది ఏదో లోన్లు తీసుకొని ఇది చేసుకొని అది చేసుకుంటూ రొటీన్ అవుతుంటాం అన్నమాట. అంతే. సంపాదించడానికి ఏముంది, సంపాదించడానికి ఏముంది మనం? కరెక్టే. అండ్ ఈ మీ రాజకీయ గురువు ఎవరన్నా? మీరన్నట్టు చిన్నారెడ్డి అని ఇందాక చెప్పారు. కానీ మీకు బెస్ట్‌లో మీకు ఇన్‌స్పిరేషన్‌గా ఎవరు అనిపించారు? మనకు బేసిక్ కృష్ణ నాయక్. హుహు. మనకు ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకు, అంటే వాస్తవం ఇప్పుడు నిరంజన్ రెడ్డి సార్ కానీ మనకి ఇప్పుడు యాక్చువల్ చిన్న సార్ ప్రోత్సహించినప్పుడు బాగా, హుహు. తర్వాత నిరంజన్ రెడ్డి సార్ అయితే బాగా ఇంకా మనం ఇది సార్ మా ఊరికి ఇది కావాలంటే ఇచ్చింది అంతే. అరే వీడు ముండోడ్రా, వీడు విన్నాడు, ఆహా! కొట్లాడి తీసుకొచ్చింది నేను. ఓకే. ఏదన్నా కొట్లాడి తర్వాత ఎంపీపీ సపోర్ట్ కానీ, మన తాండ వాళ్ళు కూడా మన పార్టీ, అంటే మా పార్టీలో ఉన్నారు అందరూ. హుహు. మన చాలామంది ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు కూడా. ఓకే. వాళ్ళందరి ప్రోత్సాహంతో ఏది సాధించుకోవాలో అది సాధించుకొని పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు ఈ రాజకీయ గురువు వల్లనే మీరు కొన్ని ఇప్పుడు హైయర్ పొజిషన్‌కి వెళ్ళాలన్నా ఆ, సపోజ్ మీరన్నట్టు కృష్ణారావు గారు ఎంపీపీ ఆ, ఉన్నారు ఆ, ఇప్పుడు. సో మీరు అలాంటి పొజిషన్ ట్రై చేయాలంటే సపోజ్ తనకు వేరే పొజిషన్ రాలేదు. ఉం. ఆ టైంలో గూడా మీరు ట్రై చేస్తారా? లేకపోతే ఆయన వల్ల గాని మీ రాజకీయ అంటే గురువు మనం అని మనం చెప్పారు ఒకటే కదా! ఆగిపోతుర్రా? మనం ఒకటే ఏంటంటే మనవారు ఒకరు పోతుర్రు, హ్మ్. మనకు సపోర్ట్ ఉండాలి. హ్మ్. అంటే మన మనిషి, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణనాయక్ ఎంపీపీ, ఆయన ఎంపీపీ అంటే నేను ఎంపీపీ అనుకుని పనిచేసిన నేనైతే. ఓకే. అంటే స్వార్థం, ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది కాదలే, హ్మ్. కానీ ఆయన కూడా మన మనిషే కదా. హుహు. యాహ్! ఆయన మన మనిషే కదా. హుహు. ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి పైకి పోతున్న మన దాంట్లో ఒక వ్యక్తి పైకి పోతున్నప్పుడు ఆయన వెంబడి మనం నడవాలి. అవును. సరే ఆయన కూడా అంటాడు, పీనను నిలబడు, నువ్వు ఏదంటే అది నిలబడు, నేను కూడా కోఆపరేషన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన చేస్తుండు సేవ, హుహు. కానివ్వండి, మనకి ఓకే. ఇంకా టైం ఉంది కదా. ఓకే. ఓకే. సూపర్ అన్న. ఇంకోటేందంటే అన్న ఇప్పుడు మన విలేజ్‌లో గానీ చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ గానీ అవన్నీ మీరెలా సాల్వ్ చేస్తుంటారు? ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి విన్నాను. వాస్తవం వాస్తవం. ఇప్పుడు మీ మిసెస్‌కి గూడా ఏఈ చేపించారు. అవును. తను ఒక చిన్న పాపను వదిలేసి హైదరాబాద్‌కెళ్ళి చదివింది. వాస్తవం. సో, ఆ ఇంట్రెస్ట్ మీకు అయితే ఎలా ఇన్‌స్పైర్ అయ్యారు అయితే నేను ఎడ్యుకేషన్? వాసం పొలిటికల్ చేస్తున్నా. అంటే హుహు. నేను పెళ్లి కాకముందే సర్పంచ్ అయినా. హుహు. పెళ్ళైనాక, అంటే పెళ్ళైనాక ఇంకా అంటే మనం సంపాదించలేం. ఏముంది పొలిటికల్‌లో ఏముంది? హుహు. మన ఇప్పుడు పొలిటికల్‌లా సంపాదించడానికి రాకూడదు. హ్మ్. సేవ చేయడానికి రావాలంతే. హుహు. ఇంకా సంపాదించడానికి వాడు ఒకటేసారి ఇంటికి పంపిస్తారు. ఏదన్నా హుహు. ఒకటి ఓకే. ఓకే. చూడండి, తెలిసిపోతుంది. మనం సంపాదన మీద పడ్డామనుకో, హ్మ్. నెక్స్ట్ ఇయర్ మనం అంటే 5 ఏళ్ల తర్వాత ఇంటికాడ కూర్చోవాలి. అంటే చాలా మందిని చూస్తున్నాం, చాలా చేస్తున్నాం. ఓకే. మనం సేవ చేయడానికి కోసం మనకెప్పుడూ లైఫ్ ఇస్తాడనమాట. కానీ అన్న ఇప్పుడు కేసీఆర్ ఎంత చేశారో మనం చూసాం. మీరు లైవ్‌లో చూసొచ్చు. మీరన్నట్టు ఇప్పుడు మంచి చేస్తే గెలుస్తామని. అవును. 10 ఇయర్స్‌గా కేసీఆర్ గారు చేశారు. అవును. కాలువలు గానీ, గుర్తొచ్చేది ఈజీగా ఇప్పుడు మనం గన్పూర్ మండలంలో ఆ కాలువ నిండడం అయితే మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కాదు, మొత్తం ఎప్పుడు హిస్టరీలో చూడలేదు. వాస్తవం అది. కానీ అసలు అది చూస్తామా జరిగాక చూడమనేది అది. కూడా ఓట్లు ఇప్పుడు మనకు మహబూబ్‌నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా, కరీంనగర్ జిల్లా సైడే చాలా తక్కువ పడ్డాయి అవును, ఓట్లు. అవును. సో, రేవంత్ రెడ్డి గారు గెలిచారు. సో, అయితే మీరన్నట్టు ఇప్పుడు ఇది నిజం కాలే కదా! మంచి అంటే చేసినా కూడా. ఏందంటే ఇది మార్పు కావాలని. అంటే హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటున్నా, నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా. హుహు. నేను ఇప్పుడు పెన్షన్ 2000 నుండి 4000 చేస్తా. హుహు. తులం లక్ష కేసీఆర్ లక్షిస్తుంటే నేను తులం బంగారం ఇస్తా. అచ్చా! ఈ హామీ వల్ల హామీ వల్ల. ఓకే. తర్వాత నిన్న రైతు బంధు 5000 నుండి 7500 ఇస్తా. ఓకే. అంటే ఇవన్నీ ఉచిత హామీలు. ఓకే. దానివల్ల అరే నిజంగా చేస్తాడేమో అని చెప్పి మార్పు కోరిండు ప్రజలంతే. హ్మ్. ఓకే. ఓకే. సూపర్ అన్న. ఇప్పుడేందంటే
మనం ప్రజల ఒపీనియన్ అంతా చెప్పాము. ఇప్పుడు ఏంటంటే మీ తమ్ముడు తిరుపతి గారి గురించి ఒకసారి మీ మాటలో చెప్పండి. ఎందుకంటే రాముడికి లక్ష్మణుడు ఎలాగో అలా మీకు ఎప్పుడు వెంబడే ఉంటాడు. జనరల్‌గా ఏం చేస్తారంటే అన్నయ్య పొజిషన్‌లో ఉన్న మనం కూడా ఒక మంచి పొజిషన్‌లో వెళ్దాం, ఫ్రెండ్స్‌తోనో కలిసి ముందుకు ఎదుగుతామని చెప్పి చాలామంది చూస్తుంటారు. మీ మంచిలో కానీ చెడులో కానీ మీకు తోడు ఉంటారు ఆయన. అవునవును. సో ఆయన గురించి మీకు ఒక మంచి అసలు ఎక్స్‌పీరియన్స్ షేర్ నేను చేయరా? నిజంగా చెప్తున్నా అంటే అంటే మనం ఈడ లేకున్నా ఎనీ టైం అంటే నేను లేను నువ్వు ఇది ఉందిరా ఇది ప్రాబ్లం ఉందంటే ఏది అనకుండా పోతాడనమాట. ఓకే. ఏది అనకుండా పని చేసి పెడతాడనమాట. నేను హుహు. లేకున్నా ఆయన అంటే మా అన్నయ్య చెప్పిండు కాబట్టి కంపల్సరీ చేయాలనే కాన్సెప్ట్‌తో చేసేసాడనమాట. హుహు. కాదని ఎప్పుడు అనడు. నేను చెప్పే సూపర్. పని ఏ రోజైనా ఇది లేదన్నా నాకు వద్దనా ఇది కాదు ఎప్పుడు అనలేదనమాట. హుహు. అంతే అంత అండర్‌స్టాండింగ్ లాగా నడుస్తున్నాం అంతే. చాలా మంచిదన్న మీకు ఎలాంటి తమ్ముడున్నట్టు. చాలా. సో, ఇంకోటేందంటే అన్న ఇప్పుడు ఎడ్యుకేషన్‌లో గూడా మీరు మీ మిసెస్‌కి చెప్పారు కదా! ఒకసారి అది చెప్పారా? ఇలా అయితే ప్రాసెస్ అయితే మీకు ఆ వా ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అయితే వాస్తవం నేను అయితే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినంక ఇంక బర్డన్ సరే పెళ్లి కాకముందు ఎట్లైనా తిరిగి ఇంటికాడ భోజనం పెడుతున్నాం, ఎట్లా తింటున్నాం, ఎట్లా తిరుగుతున్నాం అది కామన్. అవును. అవును. అప్పుడు ఎవరు పట్టించుకునే నాథుడు లేడనమాట. హ్మ్. పెళ్ళయింది, సంసారము ఏం హ్మ్. చేయాలే? ఇంక నేను పెళ్ళైన ఒక నెల తర్వాత అంటే ఆమెకు చదువుకోవడానికి ఇంజినీరింగ్ చెప్పి నువ్వు చదువు ఏం చేస్తావో నువ్వు చదువు. హుహు. చదవాలి. చదవాలంటే ఆమె అప్పుడు ఇంటర్ అయినాక మ్యారేజ్ అయిందనమాట. హుహు. బీటెక్ చేయాలి. ఇంక నేను ఈడ ఉండంగానే చూసినాననమాట. రోజు హ్మ్. పోయి రావడం అంటే ఆమె జేపీఎన్సీ కాలేజ్ దేవరకద్ర దగ్గర అలసిపోతుందనమాట. హుహు. ఇంగా చదువుతలే అందుకని నేను మెల్లగా ఇంటి వాళ్ళని ఒప్పించి హుహు. నేను కొద్దిగా గన్పూర్‌లో ఉంటా. ఏ ఓకే. టైంలో అయినా వస్తుంటారు మన తాండవాళ్ళందరిని చెప్పి ఓకే. గన్పూర్‌లో ఎనీ టైమ్ అంటే మార్నింగ్ వస్తా వాళ్ళు ఇంక వాళ్ళకి కన్వీనియంట్ కావాలని. ఓకే. ఆడుకోతే కూడా అలసిపోతుందనమాట. హుహు. ఓకే. మెల్లగా మామూలుగా షిఫ్ట్ అయినా. ఓకే. షిఫ్ట్ అయ్యి ఆమె ఇంజినీరింగ్ కాలేజ్ చేసుకుంటే నేను డైలీ మార్నింగ్ మళ్ళా. ఓకే. అంటే తాండాకు నేను ఎంత ఇదంటే నేను పొద్దుగాల లేసి తాండాకు రావాలి. ఓకే. మళ్ళీ సర్పంచ్ లేడనే బాధ ఉండకూడదు. అవును. ఏమైనా మళ్ళా మనం సమస్యలున్నా తెలుస్తది మీకు. వాళ్ళకి న్యాయం చేయాలి. మన ఇంటి వాళ్ళకి న్యాయం చేసుకుంటూ పర్సనల్ లైఫ్ గూడా బ్యాలెన్స్ చేయాలి. పొద్దుగాల 5:30కి నేను లేసేది. హుహు. 5:30కి నేను వాకింగ్ చేసుకుంటూ భూత్పూర్ వరకు వచ్చేది నేను. ఓకే. మామనార్‌కెళ్ళి వాకింగ్ భూత్పూర్ ఆహా! వచ్చి భూత్పూర్‌ల కరెక్ట్ 6:30కి బస్ ఎక్కేది నేను. ఓకే. 7, 7:15 వరకు నేను తాండాలో ఉండేది మళ్ళా కంటిన్యూగా. ఓకే. మళ్ళా రాత్రి మాత్రమే నేను ఆడుకునేది. ఓకే. మళ్ళా పొద్దుసంద మన వాళ్ళ తాండా ఏదైనా పని చూసుకునేది. మళ్ళా నైట్ 7:00 బస్ ఎక్కేదనమాట. ఇది ఓకే. డైలీ. ఓకే. అయితే అట్లా చేసుకుంటూ ఆమె ఇంజినీరింగ్ పాస్ అయింది. ఇంజినీరింగ్ హుహు. అయిపోయినాక ఇంక మనం కూడా ఇప్పుడు జాబ్ ఉండాలి. మనం ఏంది మనకైతే సంపాదన కాదు. ఇప్పుడు రాజకీయం అంటేనే సేవ. హుహు. మనం ఎట్లా ఏం చేయాలి? నువ్వైతే హుహు. చదవాలి కంపల్సరీ. అంటే మోటివేషన్ చేసిందనమాట. అవును. అవును. నువ్వు చదవాల్సిందే. నువ్వు ఏదంటే ఆమె పాపం ఆమె కూడా చాలా కష్టపడ్డది. హుహు. బీటెక్ అయిపోయినాక పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చింది. ఓకే. పంచాయత్ సెక్రటరీ జాబ్ వచ్చినాక మదిగట్ల మా బూత్పూర్ మండల్ మదిగట్ల హుహు. పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఒక 20,000 జీతం. ఓకే. మనకు ఈ 20,000 జీతంతో మనం కాలేం కదా! సర్వే అవ్వడం కష్టం. కష్టం. హుహు. ఇప్పుడు మనం చేసే పనికి 20,000తే కాదు. హుహు. నువ్వు కష్టపడు. నువ్వేం చేస్తావు తెలుగు ఇంజినీరింగ్ ఇట్లా చదవాలి. ఇట్లా మనం ఇప్పుడు మనం ఆహ్, పెట్టే దగ్గర ఉండగానే అడుక్కో దగ్గర ఉండకూడదు. హుహు. ఓకే. నువ్వు ఏం చేస్తావో అంటే పాపం చాలా కష్టపడి చిన్న పాపను ఒక 5, 6 నెలల పాపను ఇడిచిపెట్టి అవును. చదివి హైదరాబాద్ ఎళ్ళింది. ఫస్టు ఎగ్జామ్ రాసినప్పుడు ఏఈ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక మార్కుతో పోయింది. ఓకే. తర్వాత మనం 6 జోన్ అనమాట. మనకి ఎస్టీలకు ఒకటే పోస్టు. హుహు. ఒకటే పోస్ట్ ఉంటే దాదాపు ఆహ్, ఆ ఒక పోస్టు ఈమెకే వచ్చిందనమాట. ఓకే. ఓకే. ఏఈగా. ఓకే. ఏఈ అయి ఇంక మంచిగా దేవుని దయ వల్ల, ప్రజా ఆశీర్వాదం వల్ల ఓకే. మంచిగా ఆమె జాబ్ చేసుకుంటూ, ఓకే. నేను ప్రజల సేవల్లో సేవలో సూపర్ అన్న. నిమగ్నమై ఉన్నామన్నమాట. అవును. సో, లాస్ట్ అన్న మీరు చూడ్డానికి సాలిడ్‌గా అంత స్ట్రాంగ్‌గా గూడా ఉంటారు. కానీ మీరు ఇంటర్నల్‌గా చాలా సాఫ్ట్ అని చెప్పి చ చ విన్నాము. చాలా సాఫ్ట్. రీసెంట్‌గా గూడా ఒక సన్మానం జరిగినప్పుడు గూడా అవును. సో, అలా ఏంటి మీకు? అంటే మనమేందంటే అసలు నేను ప్రజలు అంటే మనం వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే, హుహు. వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే హుహు. అది నాకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయన్నమాట. ఎమోషనల్ అయిపోతారు అలా. ఎమోషనల్ ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట. నేను ఓకే. అసలు అంటే సర్పంచ్ దిగిపోయేటప్పుడు హుహు. మనతో ప్రజలతో ఎప్పుడు కటిప్ అయిపోతాం అని చెప్పి రాత్రంతా ఓకే. నిద్రలేదు నాకు. అంటే అదే. రాత్రంతా నేను పడుకోలే. ఓకే. అంటే మనం వాళ్ళతో కలిసిపోయి ఉన్నామన్నమాట. ఓకే. ఏదో మనం రాయల్టీ మెయింటైన్ చేసి ఏదో హ్మ్. వీడు వస్తున్నారా అది కాదు మన తత్వం. హుహు. మనం వాళ్ళు ఫోన్ చేస్తే సరే ఒక ఒక గంట ఇటు అటు ఉండొచ్చు కానీ ఓకే. 99% వాళ్ళకి మనం వాళ్ళ కొరకే సేవ సేవ చేసుకుంటున్నాం అన్నమాట. చేసుకుంటారు. అది. ఓకే. నైస్ అన్న. లాస్ట్ క్వెషన్ అన్న. ఇప్పుడేందంటే మీరు రాజకీయాల్లో వచ్చారు. చాలా మంచి పనులు చేశారు. సో, నెక్స్ట్ జనరేషన్ గూడా వస్తుంటారు గదా! అవునవును. సో, వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? ఎలాంటి పర్సనే ఉండాలి?
సపోజ్ మీరు ఇందాక అడిగినట్టు ప్రాపర్ ఒక పర్సన్ ఎన్నుకోవాలంటే మనం చెప్పింది అవ్వదు. సో అట్లీస్ట్ సలహా ఇవ్వండి స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ వచ్చే అంటే వాళ్ళకి. వాస్తవం ఏంటంటే రాజకీయంలో తక్కువ చేసుకుంటూ నేను చెప్పే విధానం ఏంటంటే Hmm. మనం ఏదో సంపాదిస్తాం ఏదో చేస్తామంటే అవన్నీ ఏమంటారు కదా, నేను చాలా మందిని చూసుకుంటున్నా. ఓకే చాలా నాతో పాటు చాలా మంది సర్పంచ్ ఉన్నారు. వాళ్ళ స్థితిగతి కూడా చూడండి. ఓకే పరిస్థితులు బాలేవు. ఓకే ఫస్ట్ చదువు. ఓకే దాని మీద మన తాండ వాళ్ళకు నేను ఫస్ట్ సలహా ఏంటంటే ఫస్ట్ చదువు. ఓకే చదువు అనేది అంటే నేను ఏమంటా అంటే చదువు అనేది ఒక బ్రాండ్ అనమాట. బ్రాండ్ అంటే ఏంటంటే మనం ఉద్యోగం చేసిన ఒక పట్ట, అవును నెల మనకు జీతం వస్తుంది. మన ఫ్యామిలీ ఇప్పుడు అవును. ఒక ఫ్యామిలీ మనం చేసినాం అనుకో, Hmm. మనతో పాటు మన పిల్లలు కూడా సెట్ అవుతారు. ఓకే ఇప్పుడు నేను ఆటో నడపాలి, నా కొడుకులు ఆటో నడపాలి, అదంటే అది జీవితం అంతే అయిపోతుంది. అవును 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 అంటే మన సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఉద్యోగం కష్టపడండి. రానప్పుడు మనం తెలుసుకోవాలి. Mhm. కష్టపడండి, చేయండి, జాబ్ సంపాదించుకోండి. ఓకే రాజకీయం అనేది ఉంటుంది, Mhm. మనం సేవ చేయడానికి రాజకీయానికి రావాలంతే. సో డబ్బుల కోసమో దేనికోసమో పవర్ కోసం వస్తే చాలా కష్టం ఉంటుంది. అది చాలా కష్టం. ఓకే అట్లా వస్తే 5 ఏళ్ళ తర్వాత మనల్ని ప్రజలు మళ్ళా ఎన్నో ఆ రిజల్ట్ ఏదో కూర్చొని చూపిస్తారు చూపిస్తారు. అది 100% అది. ఓకే మన ప్రజలు ఎప్పుడు వాళ్ళ కొరకు ఉంటామో, ప్రజలు ఎప్పుడు మనకు ముందు తీసుకెళ్తారు. మనం పైసల కొరకు పోయినాం అనుకో, ప్రజలు ఎప్పుడు వెనక దొరుకుతారు. చేస్తారు. చాలా మంది ఇప్పుడు మేము చూస్తుంటాం, కొంత అంటే మన దగ్గర ఇట్లా చూస్తుంటాం కాబట్టి ఎవరెవరి మెంటాలిటీస్ ఏందనేది అంటే పక్క ఊరు లీడర్స్ చూస్తున్నారు. చూస్తుంటాం కాబట్టి తెలుస్తుంది అన్నమాట. సూపర్ మనం చేసే పని ఎప్పుడన్నా నిజాయితీగా చేస్తే ఓకే ప్రజలు ఎప్పుడు తలుచుకుంటుంటారు. ఓకే వాళ్ళు కూడా మనోడు నిజాయితీగా చేస్తుండా చేస్తలేడా Mhm. వాళ్ళు కూడా కనిపెడతా ఉంటారు. అంతే. కనిపెడుతూ ఉంటారు. అంతే, అది కంపల్సరీ దాని రిజల్ట్ మాత్రం తప్పకుండా చూస్తాం. కంపల్సరీ వస్తుంది అంతే. ఓకే నైస్ అన్న అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ Thank you. టైం ఇచ్చినందుకు మా గుండమ్మ టీవీ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. Thank ఒకటి చిన్నది మా గుండమ్మ టీవీకి ప్రమోట్ చేయడానికి షేర్ చేయండి, లైక్ ఒక్కసారి చెప్పండి, సబ్స్క్రైబ్ గుండమ్మ టీవీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.